శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మే. మా ఆది యాత్రలను చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జూన్ నెల 16వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులు వివిధ రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మీ మేషరాశిలోనే కుజుడు ఉండడం వల్ల ధైర్యంగా ఉంటారండి. ప్రతి పని ఉత్సాహంగా చేస్తారు. కాకపోతే ఏంటంటే శని దృష్టి మీ కుజుడు ఉండడం వల్ల ముఖం మీద దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉంది. అంటే నడుస్తూ పడిపోవడము, చిన్న చిన్న దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉంది. కొంచెం చిన్న గాయం, బ్లడ్ కనపడడానికి చిన్న కొంతమందికి వాళ్ళ జాతకాలు రీచి ఆధారపడి ఉంటుంది తప్ప అందరికీ మాత్రం కాదు. కానీ ఫైనాన్షియల్ విషయంలో ఏమాత్రము ఇబ్బంది పడరు. ఖచ్చితంగా మీకు రావాల్సిన ఆదాయం మీకు వచ్చి తీరుతుంది. కుటుంబంలో వృద్ధి ఉంటుందండి. మంచి విద్య కూడా బాగా మీకు వస్తుంది. సంగీత సాధన చేసేవాళ్ళకి మంచి మంచి అవకాశాలు వచ్చి తీరుతాయి. ఫుడ్ విషయంలో మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడరు. చాలా అద్భుతమైన గురుడు, చాలా మంచివాడు. సెకండ్ భావంలో అద్భుతమైన మంచి యోగాలు ఇస్తూ ఉంటాడు. రవి బుధ శుక్రుడు కాంబినేషను 3వ భావంలో ఉండడం వల్ల తరచూ మీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మ్యాథమెటిషియన్స్కి, గణిత శాస్త్రజ్ఞులకి, మ్యాథమెటిషియన్స్, అలాగే ఆస్ట్రాలజర్స్కి, సైంటిస్టులకి, అలాగే వ్యాపారస్తులకి వాళ్ళకి చాలా బాగుంటుంది. వాళ్ళ వృత్తి ద్వారా ప్రయాణాలు చేయవలసి వస్తుందండి. మీకు బుధ శుక్రుల కాంబినేషన్ కూడా థర్డ్ భావంలో ఉండడం వల్ల ఎక్కువగా మీ తోబుట్టు వాళ్ళని కలవడము, వాళ్ళకి సంబంధించినటువంటి బట్టలు లేదా ఆభరణాలు కొనివ్వడము, ఒక వే ఆఫ్ అప్రోచింగ్ అంటారు సరే, ఆలోచన ధోరణి చాలా మారిపోతుందండి. దాని ఆచరణలో కూడా మీరు పెడతారు. మీ ఆలోచనల్ని ఆచరణలో పెట్టి సక్సెస్ అవుతారు. 4th భావాన్ని కుజుడు చూడడం వల్ల, 4th హౌస్ లార్డ్లో బాగుండడం వల్ల ముఖ్యంగా చాలామందికి విద్యలో బాగా రాణిస్తారు. వాహన యోగము, గృహయోగాలు మీకు ఉన్నాయి. ఒక 20, 21 తప్ప మిగతా రోజుల్లో బాగుందండి. ఖచ్చితంగా మీకు వాహన యోగం ఉంది. అంతేకాకుండా వాహన యోగం కాదండి, చదువులో బాగా రాణిస్తారు. సంగీతంలో బాగా అద్భుతమైన ప్రగతి కనబరుస్తారంటే సందేహం లేదు. అలాగే మీ మదర్ గారి యొక్క ఆరోగ్య పరిస్థితి కొంచెం మెడిసిన్స్ వాడవలసి వస్తుంది. ఏదేమైనా పంచమ స్థానాన్ని చనిచూడడం వల్ల పంచమాధిపతి బాగున్నాడు. ఇక్కడ ఏమవుతుందంటే పంచమ స్థానాన్ని చనిచడం వల్ల సంతానం వలన చిన్న చిన్న ఇబ్బందులు మీరు ఎదుర్కొనవలసి వస్తుంది. అంటే పెళ్లి కాకపోవడము, ఉద్యోగం రాకపోవడము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీకు ఉంటాయి. సంతానం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి లాసులు రావడానికే అవకాశాలు ఎక్కువ. ఏదైనా 6వ భావంలో చంద్రుడితో కలిసిన కేతువు 16, 17 తారీఖులో ఉంటాడు. చంద్రుడు ఇచ్చే శుభ ఫలితాలు ఖచ్చితంగా కేతు వేస్తాడు. సో ఇక్కడ మీ చంద్రుడు పాపి అయినప్పటికీ కూడా 16, 17 తారీఖుల్లో విజయ పరంపరలో మీరు ఉంటారండి. అంటే మీకు ఏ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ రాస్తారు మీరు. దాంట్లో కానీ ఇంటర్వ్యూస్ కానీ, అదే ఫారిన్ కంట్రీస్ కానీ, ఎట్లాగా మీకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా మీ ఏ ఎగ్జామ్స్ రాస్తున్నారో, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో దాంట్లో మీరు సక్సెస్ అవ్వడానికే ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా మీ మేనమామలకి, మీ మేనత్తలు కూడా చాలా బాగుంటుంది. ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారండి మీరు. 6వ భావం బాగుందంటే రుణభయం లేకుండా ఆరోగ్యప్రదంగా బాగా ఉంటారు. ఇక్కడ ఏమవుతుందంటే 7వ భావంలో చంద్రుడు ఉన్నాడు. 18th and 19th కుజ చంద్రమంగళ యోగం. చంద్రమంగళ యోగం ఏంటంటే వివాహ శుభకార్యాలు కుదరడము, త్వరలో పెళ్ళిళ్ళు అయిపోవడము, అంటే మంచి నెలల్లో మంచి ముహూర్తాలతో పెళ్ళిళ్ళు అవ్వడము, భార్యాభర్తలు బాగుండము, మీ బిజినెస్ పార్ట్నర్స్ వాళ్ళకి అద్భుతంగా ఉండడం జరుగుతుందండి. 20, 21, 20th and 21st చంద్రుడు నీచలకు వస్తాడు. 4th హౌస్ లార్డ్ నీచ. అంటే వ్యవసాయదారులకి అంత అద్భుతంగా ఉండదు అని తెలుస్తుంది. కానీ ఇక్కడ గురుదృష్టి ఉంది కాబట్టి, అష్టమ స్థానంలో చంద్రుడు ఉండి అష్టమ స్థానానికి గురుదృష్టి ఉంది కాబట్టి ఒక గజకేసరి యోగం, అంటే తలవంతలం వచ్చే ధనయోగం. అయితే మీకు ఏమైనా రావాల్సిన బాకీలు కానీ రావడము, అయితే మీ అత్తగారు సంబంధించినటువంటి ఆస్తుపాస్తులు అష్టమ భావం చూస్తాం అవి రావడము, అంటే మీకు రావాల్సిన సొమ్ము అవన్నీ రావడానికి సడన్ గెయిన్స్ ఉంటాయండి మీకు. ఏదేమైనా 9th భావంలో చంద్రుడు ఉండడం వల్ల 22వ తారీఖు ఉంటాడు. చంద్రుడి వల్ల ఫారిన్ కంట్రీస్, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారండి. ముఖ్యంగా చంద్రుడు తీర్థయాత్రలు తీసుకెళ్ళేటి చేస్తుంటాడు. నదీ స్నానాలు, గంగా స్నానాలు కలిగేటివి చేస్తుంటాడు. మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుంది. ముఖ్యంగా మిల్క్ వ్యాపారస్తులకి చాలా మంచి కాలం అని చెప్పచ్చు. 10th భావాన్ని గురి చూడడం వల్ల, 10th హౌస్ లార్డ్ కూడా బాగుండడం వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు ఉండడము, బ్యాంకింగ్ రంగంలో కానీ, డాక్టర్స్ వృత్తిలో కానీ, లాయర్స్, అడ్వకేట్స్ వాళ్ళకి కూడా మంచి మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ వృత్తిలో బాగా డెవలప్ అవుతారని అందులో సందేహం లేదు. పైగా గురు ప్రభావంగా ఉంది కాబట్టి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంట్స్ అంటుంది కదా. ఇంకా రవి బుధుల కాంబినేషన్ కూడా అక్కడ ఉంది కాబట్టి ఈ ఫైనాన్స్ సంబంధించిన వాళ్ళు కూడా చాలా అద్భుతంగా మంచి బాగా రాణించడానికి అవకాశం ఉంది. కొత్తగా ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వాళ్ళకు కూడా
అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, స్థిరమైన సంపాదన ఉండేట్టుగా అవకాశం ఉంది. ఏవైనా 12వ భావం 11వ భావంలో శని తప్పండి మీకు. శని ఏమవుతాడంటే బాధకుడు అవుతాడు. ఈ బాధకుడు వల్ల ఏమవుతుందంటే ప్రతి విషయంలోనూ కష్టపడాల్సి వస్తుంది. చికాకులు, కోపము, మనస్పర్ధలు, ప్రతిసారి ప్రయాణాలు చేయడము, ఇంకోసారి అంటే ఉద్యోగ భద్రత లేకుండా ఉండడము, ఉద్యోగంలో మార్పులు, ఉద్యోగంలోనేమో దగ్గరకు వచ్చి ఆగిపోవడము, మీకు ఇష్టం లేని ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ అవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు అలా జరిగేది. ఇప్పుడు ఏమవుతుందంటే గురుదృష్టి 10th భావానికి ఉండడం వల్ల సపోర్ట్, గురుడు యొక్క సపోర్ట్ ఉండడం వల్ల ఈ చెడు ప్రభావం మీకు బాగా తగ్గుతుంది. ఏదేమైనా 11వ భావంలో శని మీకు సేవకాజనాన్ని ఇవ్వడము, మీ అక్కయ్యలకి బాగుండేది చేయడము, అలాగే మీకు సంపదలు, శనికి సంబంధించిన కారకత్వాలు ఉండే బిజినెస్ల్లో మీరు బాగా రాణిస్తారండి. ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్స్ రంగాలు, అలాగే రియల్ ఎస్టేట్ రంగాలు, వాటికి కూడా బాగుంటుంది. 12వ భావంలో రాహు మనశ్శాంతి లేకుండా చేస్తాడు. కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటాడు. శరీర ఆరోగ్యము, మనశ్శాంతి లేకుండా ఉండడము, మనస్థిమితం లేకుండా ఉండడము, స్థిరమైన ఆలోచనలు లేకుండా ఉండడము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. శని రాహువులు ప్రాబ్లం ఉంది మీకు. అందుకని శనికి రాహువుకి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచి ఫలితాలు మీకు వస్తాయి. ఇప్పుడు మనం వృషభ రాశి గురించి తెలుసుకుందాము. వృషభ రాశిలోనే గురుడు ఉన్నాడు. గురుడు వలన చాలా రకాల దోషాలు పోతాయండి మీకు. ప్రతి పనిలోనూ యాక్టివ్గా ఉండడము, తెలివిగా ఉండడము, ప్రతిదీ మీరు సక్సెస్ఫుల్గా ఉండడము, ఆరోగ్యప్రదంగా ఉండడం అన్నీ జరుగుతాయండి మీకు. చాలా బాగుంది. లగ్నంలో అంటే మీ రాశిలో గురుడు ఉండడం వలన సర్వము శుభం జరుగుతుంది. పైగా రవి బుధ శుక్రులు, బుధాదిత్య యోగం, రవి బుధులకి బుధాదిత్య యోగం ఉందండి మీకు 2nd హౌస్లో. అంటే 2nd హౌస్ లార్డ్ 2nd హౌస్లో ఉండడము, 4th హౌస్ లార్డ్ 2nd భావంలో ఉండడం వలన ధనయోగం ఉంటుంది మీకు. అంతేకాకుండా ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయండి. 2nd భావంలో రవి బుధులు ఉండడం వలన ఎక్కువగా సంగీత సాధన చేసే వాళ్ళకి మంచి మంచి అవకాశాలు వస్తాయి. విద్యలో కూడా బాగా రాణిస్తారు. ఎందుకంటే ముఖ్యంగా బాగా పాడతారండి మీకు. ఫేస్లో ముఖ వర్చస్సు బాగుంటుంది, ఎప్పుడు మాట్లాడే శక్తి ఉంటుంది. మీటింగుల్లో బాగా మాట్లాడడము, దానివల్ల సభలు సమావేశాల వలన ధనం రావడం కూడా జరుగుతుంది. రవి బుధులు సామాన్యం కాదండి. బుధ శుక్రుల కాంబినేషన్ కూడా ఉంది. బుధ శుక్రులు లగ్నాధిపతి, బుధుడు 2nd హౌస్లో కలిసి ఉండడం వలన మీకు కష్టపడి సంపాదించే ధనం మీకు నిలుస్తుందండి, వస్తుంది కూడా. యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా చాలా అద్భుతమైన యోగాలు ఉన్నాయి. బుధ శుక్రుల కాంబినేషన్ వల్లనే భూములు కొనుక్కోవడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీకు. భూములు, వాహనాలు ఎక్కువ. అలాగే సినిమా రంగంలో కూడా బుధ శుక్రుల కాంబినేషన్ 2nd భావం కూడా చూస్తాం కాబట్టి సినిమా రంగంలో కూడా ఉండడానికి అవకాశం ఉందండి మీకు. ఏదేమైనా మీ తమ్ముళ్ళకి చాలా బాగుంటుంది. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కాకపోతే అంటే మీ చదువులో కొద్దిగా మీరు వెనకబడతారు. అలాగే మీ తల్లిగారికి కొద్దిగా మెడిసిన్స్ వాడవలసి వస్తుంది. హాస్పిటల్ కూడా తిరగవలసి వస్తుంది హాస్పిటల్ చుట్టూ. అంత డేంజరస్ ఏం కాదండి, పర్లేదు, నెమ్మదిగా. ఆవిడ ఆరోగ్యం ఇంపార్టెంట్. కానీ వాహనాలు అవి కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా 5వ భావంలో కేతుతో కలిసిన చంద్రుడు, అంటే ఇక్కడ ఏమవుతుందంటే కేతువే చంద్రుడి యొక్క ఫలితాలు ఇస్తాడు. 3వ భావ ఫలితాలు ఉంటాయి. 16వ తారీఖు 17 తారీఖుల్లో 5వ భావం స్ట్రాంగ్గా ఉంది కాబట్టి పుత్రికా సంతాన యోగం మీకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. మీ ఇంట్లో కలుగుతుంది. పాప లక్ష్మీదేవి వస్తుంది మీకు. అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, ఎందుకంటే 5వ స్థానం సినిమా కూడా చెప్తాం, గురుదృష్టి కూడా చాలా బాగుంది. చంద్రుడు కూడా ఉన్నాడు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి. అలాగే టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, సంగీత సాహిత్య నృత్య కళాకారులకు కూడా ఈ వారం రోజులు 16వ తారీఖు 17 తారీఖులు మీకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి అంటే ఒకట్లేదు. అలాగే స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ అంటాం కదా, మీకు లాభాలు వస్తాయి. నష్టాలు తక్కువ, లాభాలు ఎక్కువ ఉంటుందండి మీకు. గురుదృష్టి ఉంది కాబట్టి ఎక్కువగా సాహిత్య రంగంలో బాగా రచయితలుగా మీరు పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. ధనయోగం కూడా అలా ఉంటుంది. 5వ స్థానంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి పొలిటికల్గా మీరు గెలవడానికి అవకాశం ఉందండి. మంత్రసిద్ధి, అలాగే మంత్రి పదవి 5వ భావం చూస్తాం కాబట్టి 5వ భావంలో కేతు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, అలాగే గురుదృష్టి కూడా ఉంది. మీరు రాజకీయాల్లో ఉండుంటే, మీరు గెలిచి ఉండుంటే మీకు మంత్రి పదవి రావడం కూడా ఎక్కువ అవకాశాలు వృషభ రాశి వాళ్ళకు ఉన్నాయి. అలాగే 7వ భావం చూసుకుంటే 7వ భావంలో చంద్రుడు ఉన్నాడు. ఏదేమైనా చంద్రుడికి ఖచ్చితంగా గురుదృష్టి ఉంది. అంటే శుభకార్యాలు జరగడము, వివాహ శుభకార్యాలు జరగడము, మీ ఇంట్లో సత్యనారాయణ వ్రతాలు జరగడము, అట్లాగే మంచి మంచి సంబంధాలు కుదరడము, మీ భార్య భర్తలు అనురాగంగా ఉండడము, ఇలా మీకు బాగా ఉంటుందండి. అంతేకాకుండా మీ స్టాక్ మార్కెట్లో, షేర్స్ మార్కెట్లో కొంతమంది పెడుతుంటారు కదా, లేకపోతే మీ బిజినెస్లు ఉంటాయి, బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు, వాళ్ళకి బాగా ఉండడము. ముఖ్యంగా మీరు 20-21 తారీఖులో ప్రయాణాలు చేస్తారండి. తీర్థయాత్రలు చేసిన ఆశ్చర్యపోకర్లా. అలాగే భాగ్యస్థానానికి గురుదృష్టి ఉంది. భాగ్యాధిపతి కూడా బాగున్నాడు. అంటే భాగ్యస్థానానికి గురుదృష్టి ఉందంటే చక్కగా మీరు విద్య వస్తుంది. విద్య రీత్యా దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలోనూ, అలాగే కొంతమందికి ఎడ్యుకేషన్ సంస్థలు అంటాం సరే, ఎడ్యుకేషన్ సంస్థల్లోనూ, అలాగే మీరు చేస్తున్న ఏ కార్యక్రమాలైనా, ఏ వ్యాపారమైనా ఆ వ్యాపారాభివృద్ధి కలగడము, బట్టలు, స్టేషనరీ, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ అంటాం కదా, స్టేషనరీ బిజినెస్ వాళ్ళకి, ఇట్లాగా మీరు ఫుడ్, వాళ్ళు ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్లో రాణిస్తారు. అలాగే గురుదృష్టి
9వ భావం ఉంది కాబట్టి మీ నాన్నగారికి తండ్రి గారికి చాలా బాగుంటుందండి. ఆయన యొక్క ఆయుర్దాయము ఆయుష్ బాగుంటుంది. అలాగే ఆయన యొక్క ఆస్తిపాస్తులు మీరు డెవలప్ చేస్తారు కూడా. ఎందుకంటే భాగ్యస్థానాన్ని గురుడు ఉన్నాడు కదా, చూస్తున్నాడు కాబట్టి మంచిది. సో అలాగే దశమ స్థానంలో శని ఉన్నాడు అంటే కోల్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ కానీ మీరు చెప్పే శని కారకత్వాలు, అలాగే రియల్ ఎస్టేట్ రంగము, సాఫ్ట్వేర్ రంగాలు, కంప్యూటర్ పరిశ్రమలు, కంప్యూటర్ సంబంధించిన వాటిల్లో అంటే హార్డ్వేర్ అంటారు చూసారా, అటువంటి ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, ఈ కమ్యూనికేషన్స్ సంస్థలు, శని కారకత్వాలు ఉన్నటువంటి సంస్థల్లో మీకు ఉద్యోగాలు రావడము, ఉద్యోగ భద్రత ఉండడము, ఉద్యోగాలు డెవలప్ అవడం ఎక్కువ ఉంటుంది. 11వ భావం రాహు చాలా విపరీతమైన రాజయోగాన్ని ఇస్తాడండి. ముఖ్యంగా నేను అనుకోవడం మీరు ఎలక్షన్స్లో గెలుస్తారనుకుంటా. గెలిచి మీకు మంత్రి పదవులు రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే లాభంలో ఉన్న రాహు, 9వ భావంలో ఉన్నటువంటి దశమంలో ఉన్నటువంటి శని, వీరి కారకత్వాలు వాళ్ళ అగ్నంలో గురుడు, ద్వితీయ భావంలో రఘుబుద్ధుల కాంబినేషన్స్ వల్లనే మీకు రాజకీయ రంగంలో ఉన్నతమైన పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి మీ జాతకాల రీత్యా. సో రాహు 11వ భావం ఉండడం వల్ల మీ చేస్తున్న వ్యాపారాభివృద్ధి బాగుంటుంది, ధన సంపాదన బాగుంటుంది. మీకంటే పెద్దవాళ్ళు అక్కయ్య అన్నయ్య ఉంటారు సరే, వాళ్ళకి చాలా బాగుంటుంది. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉంటుంది. దైవ సంబంధమైన ఖర్చులు బాగా చేస్తారు. రాహు ఫ్లైట్స్ ఎక్కించడానికి కారకుడు అవుతాడండి. రాహు పైగా జలతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి సముద్ర స్థానాలు, గంగా స్థానాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. చిన్న ఇబ్బంది ఏంటంటే 12వ హౌస్లో 12వ భావంలో కుజుడు బాగున్నాడు, మిమ్మల్ని యోగాన్ని ఇస్తాడు, సన్మానాలు జరుగుతాయి. కాకపోతే చిన్న ఇబ్బంది ఏంటంటే కుజుడు 12వ భావంలో ఉండి శని దృష్టి ఉందంటే రోడ్ యాక్సిడెంట్స్ అవుతాయని అర్థం అవుతుంది. కానీ మీకు మీ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది. ఓం రామేష్టాయ నమః, ఓం రామేష్టాయ నమః, ఓం రామేష్టాయ నమః అని జపించుకుంటూ వెళ్తే ఏం కాదండి. కుజుడు 12వ భావంలో ఉండడం వల్ల, శని దృష్టి ఉండడం వల్ల యాక్సిడెంట్స్ అవ్వడానికే అవకాశాలు అందరికీ లేవు, కొంతమందికి మాత్రమే ఉంటాయి. అందుకనే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, శనీశ్వరుడికి ఆరాధన చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు మీకు ఉంటాయి. మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంది. ముఖ్యంగా రవి బుధులు ఉండడము, అలాగే శుక్రుడు కూడా మీ రాశిలో ఉండడం వల్ల చాలా అద్భుతంగా ఉంది. రవి బుధుల వల్ల ఏంటి? రవి బుధుల వల్ల అవుతుందంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి రవి బుధుల కాంబినేషన్ బుధాదిత్యంగా ఉంటాం కదా, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, లాయర్స్కి చాలా అద్భుతమైన కాలం అండి. ముఖ్యంగా ఆస్ట్రాలజర్స్, జాతకాలు చెప్పేవాళ్ళు, వాళ్ళకి మంచి కాలం అండి. మీరు ఏం చెప్తే జరుగుతుంది, మీ వాక్శుద్ధి ఉంది, దానివల్ల మీరు ఏం చెప్పినా జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రవిబుధుల వాళ్ళకి, రవిబుధుల వలన ఆస్ట్రాలజర్స్కి. అంతేకాదండి రవిబుధుల వల్ల ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వాళ్ళకి బాగుంటుంది. ఆడిటర్స్గా మంచి పేరు ప్రఖ్యాలు తెచ్చుకుంటారు, వ్యాపారాభివృద్ధిగా జరుగుతుంది, మ్యాథమెటిషియన్స్గా బాగుంటారు. ఎంత బాగుందండి, తర్కశాస్త్రంలో బాగా రాణిస్తారు, వాదనలు. అలాగే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మాట్లాడతారు. లగ్నంలో బుధ శుక్రులు, సినిమా రంగంలో ఉంటాను చూడండి మీరు, సినిమా రంగంలో టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి మీకు అవకాశాలు నటించడానికి కానీ డైరెక్షన్ కానీ అవకాశాలు వస్తాయి. సంగీతం, సాహిత్యం, నృత్యం ఉంటారు సరే, సంగీత కళాకారులు అంటే వాళ్ళకి సంగీతం డైరెక్టర్స్ ఉంటారు సరే, మ్యూజిక్ డైరెక్టర్స్, వాళ్ళకి కూడా మంచి అవకాశాలు ఉన్నాయండి. నృత్య కళాకారు, కొరియోగ్రాఫర్స్ కూడా బాగున్నాయి. రవి బుధుల వలన, బుధ శుక్రుల వలన మీకు పంటలు బాగా రావడానికి, పంటలు భూములు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. కుజుడు ద్వితీయ భావం చూడడం వల్ల ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు. ఎందుకని కుజుడు దృష్టి ఉంది, పైగా 2nd హౌస్ లార్డ్ ఇన్ 4th హౌస్. 16, 17 తారీఖులలో మీరు చంద్రుడి ప్రభావం వల్ల ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. మీ జాతకాలు చూసుకోండి, ఖచ్చితంగా ఆ ఫారిన్ వెళ్ళే అవకాశాలు 2nd హౌస్ లార్డ్ 4th భావంలో ఎవరికైనా సరే మీ జాతకాలు కూడా చూసుకోండి. నా సొంత కవిత్వం కాదు, జాతకంలో ఉన్నది చెప్తున్నా, శాస్త్రంలో ఉన్నది చెప్తున్నా. సరే, ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ బాగా దొరుకుతుందండి. ముఖ్యంగా విద్య బాగా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. శని ప్రభావం వల్ల మీ తోబుట్టు వాళ్ళకి ఒకరికి బాగుండదు. మీ ప్రయాణాలు చేసేది కూడా కొద్దిగా జాగ్రత్తగా చేస్తే మంచిది, జాగ్రత్త ప్రయాణాలు చేయండి. అంతేకాకుండా 4th భావంలో చంద్రుడితో కలిసినటువంటి కేతువు, గురుదృష్టి, గజగజ యోగం. ఇక్కడ ఏమవుతుందంటే 2nd హౌస్ 4th భావంలో ఉంటే ల్యాండ్స్ కొనుక్కుంటారు, వాహనాలు కొనుక్కుంటారు, విదేశాలు వెళ్తారు, బాగా చదువుకుంటారు. మదర్ గారికి చాలా బాగుంటుందండి. మీ తల్లిగారికి వలన మీకు ఆవిడ బ్లెస్సింగ్స్ మీకు ఎక్కువ ఉంటాయి, ఆవిడ చాలా బాగుంటుంది. అలాగే మీ వాహన యుగం అద్భుతంగా ఉంది. ముఖ్యంగా పంటలు, వ్యవసాయదారులకి పంటలో లాభాలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. 16, 17 తారీఖుల ఈ 2 తారీఖుల్లో ఫైనాన్షియల్గా చాలా బెనిఫిట్ ఉంది. అలాగే పంచమ స్థానంలో చంద్రుడికి కుజు దృష్టి ఉందండి. అక్కడ ఏమవుతుందంటే చంద్రమంగళ యోగం ఏర్పడి ఆడపిల్లలు పడడానికి అవకాశం ఉంది మీకు. చూడండి, లక్ష్మీదేవి. అంతేకాకుండా ఐశ్వర్య ప్రదాత, ఐశ్వర్యం మీకు సిద్ధిస్తుంది, ప్రేమగా ఉంటారు చంద్రుడి ప్రభావం వల్ల. పైగా ఎక్కువగా తీర్థయాత్రలు, ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది. బంగారం వస్తువులు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి చంద్రుడి ప్రభావం వల్ల. గోల్డ్ అంటే నేను చెప్పినట్టు బంగారు వస్తువులు కొనుక్కోవడము, ఆభరణాలు కొనుక్కోవడము, ఇవన్నీ ఉంటాయి. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మంచి అవకాశాలు, సక్సెస్ రేట్ ఎక్కువ ఉందండి.
వాళ్ళు గెలుస్తారు కూడా. కుజచంద్రుల కాంబినేషన్ వల్లనే ఇందాక చెప్పాను, సంగీత సాహిత్య కళాకారులకి, సినిమా రంగం, టెలివిజన్ రంగం కూడా ఈ పంచమ భావం చూస్తాం. కరెక్ట్గా బాగుంది. కుజ దృష్టి పంచమ భావం ఉంది కాబట్టి మీకు మాట నేర్పతనం ఎక్కువ, శుభకార్యాలు చేస్తారు, ధర్మకార్యాలు చేస్తారు, మంత్రసిద్ధి కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. పంచభావం కుజుడు చూడడం వల్లనే కొంతమందికి మినిస్టర్ పోస్ట్ రావడం కూడా, అంటే పొలిటికల్ రంగంలో గెలిచి మీకు పదవులు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా సప్తమ స్థానంలో చంద్రుడు ఉన్నాడండి. సప్తమ స్థానం చంద్రుడికి రవి యొక్క దృష్టి ఉంది. అంటే 22వ తారీఖు పౌర్ణమి. ఆ పౌర్ణమి టైంలో మీకు చాలా మంచిది. సప్తమ భావం బాగుందంటే వివాహ శుభకార్యాలు జరగడము, భార్యాభర్తలు బాగుండడము, ఇంతమంది దూరంగా ఉన్నా సరే కలుస్తారు. అలాగే మీ బిజినెస్ కూడా విస్తరింపజేస్తారండి. అద్భుతంగా బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ. అష్టమ స్థానానికి గురుదృష్టి ఉందండి. అష్టమ స్థానానికి గురుదృష్టి ఉండడం, అలాగే ఆరో భావానికి గురుదృష్టి ఉండడం వల్ల సర్వం శుభం జరుగుతుంది మీకు. అంటే ఆరోగ్యప్రదంగా బాగుంటారండి. రుణ బాధలు తక్కువ, అనారోగ్య సమస్యలు కూడా తక్కువ, ఆరోగ్యవంతులుగా ఉంటారు. ముఖ్యంగా ఎనిమీస్ తక్కువగా ఉంటారు, శత్రు భయం కూడా తక్కువ. ముఖ్యంగా అష్టమ భావం బాగుంది కాబట్టి తరం కొంచెం ధనయోగం ఉంటుందండి. బాగా ధనం వస్తుంది మీరు సంపాదించింది కాకుండా. అంటే మీ అష్టమ భావం అత్తగారికి ఆస్తిపాస్తులు చూస్తాం, మామగారిది, అది మీకు రావడానికి కూడా అవకాశం ఉంది. ఏదేమైనా 9th భావంలో శని ఉండడం వలన మీకు పొలిటికల్ రంగంలో ఉంటే మీరు గెలుస్తారు, పదవులు వస్తాయి. ఎందుకని? శని మీకు 9th ఉన్నాడు, దశమంలో రాహు, లాభంలో కుజుడు, గురుడు ప్రభావం, మీరు లగ్నంలో రవిబుధులు. అంటే ఈ కాంబినేషనే పొలిటికల్ రంగంలో ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయండి. భాగ్యంలో శని మంచివాడు కాదు, భాగ్యాధిపతిగా మంచివాడు. అంటే గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వడము, గవర్నమెంట్ సంబంధించిన రిలేటెడ్ దాంట్లో మీకు బిజినెస్లు చేయడము, శని కారకత్వాలు ఉన్నటువంటి బిజినెస్లు బాగా రాణించేది చేయడము, అంటే కోలు, ఐరన్, సిమెంట్ పరిశ్రమలు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, గుర్తుని చెప్తాను అనుకోండి, అదొకటి. తర్వాత రాజకీయాలుగా రాణింపు, 9వ భావం, ఫారిన్ కంట్రీస్, విదేశాల్లో చదువుకోవడము, విదేశాలకు సరదాగా వెళ్ళి రావడము, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దర్శనము, అమ్మవారి యొక్క దర్శనము, శివాభిషేకాలు, మీ 3 చేసుకోవడానికి అవకాశాలు శని భగవాన్ వల్లే ఉంటాయి. సరే, దశమంలో రాహు అండి చిన్న ఇబ్బందులు కలిగిస్తుంటాడు, మాట పట్టింపు ఉంటుంది, అప్పుడప్పుడు మనస్పర్ధలు కలుగుతుంటాయి. కానీ దశమ రాహు పుణ్యక్షేత్ర దర్శనాలని, ఎందుకంటే ఆయన జలతత్వరాశిలో ఉన్నాడు. జలతత్వరాశిలో ఉండడం వల్ల కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, ఫ్లైట్స్లో ఎక్కించి చెప్పే యోగాలు, విదేశాలు వెళ్తారు, అదే ఫ్లైట్లు ఎక్కి తిరుగుతూ ఉంటారు మీరు. ఎందుకంటే రాహు దశమంలో అంటే ఖచ్చితంగా ఉంటుంది. విమాన రంగ పరిశ్రమలు ఉంటుంది సరే, వాళ్ళక్కడ చాలా బాగుంటుందండి. అంతేకాకుండా దశమ రాహు వలన మీకు కాశీ వంటి క్షేత్రాలు చెప్పినట్టుగా మంచి పుణ్యక్షేత్ర దర్శనాలు, తీర్థయాత్రలు, గురుగాలతో వెళ్ళడం జరుగుతుంది. 11వ భావంలో కుజుడు ఉన్నాడు. 11వ భావంలో కుజుడికి మీ అన్నయ్యకి బాగుంటుందండి. ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే 11వ భావం కుజుడికి శని దృష్టి ఉందండి. జనరల్గా ఏంటంటే ఈ శని కుజుల కాంబినేషను రాజకీయాలు కూడా ఉంటుందండి. రాజకీయాలకు కూడా ఇక్కడ శని కుజుల కాంబినేషన్ ఉంటుంది. అంతేకాకుండా శని కుజుల కాంబినేషన్ చిన్న దెబ్బలు కూడా తగులుతుంటాయి, మీకు బ్లడ్ కనిపిస్తూ ఉంటుంది. అందరికీ కాదండి, ఈ శని కుజుల కాంబినేషన్ ఉన్నంత మాత్రం దెబ్బలు తగలని ఏం లేదు, మంచి కూడా జరగచ్చు, జరుగుతుంది కూడా. 11వ వల్ల కుజుడు ప్రభావం వల్ల మీ అన్నయ్య గారికి కూడా బాగుంటుంది, మీ అక్కయ్యగా బాగుంటుంది. అలాగే మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి శని దృష్టి వలన. అంటే భూమి తగాదాలు, భూమికి సంబంధించిన వివాదాలు, భూ సంబంధించిన సేకరణలో వచ్చిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే శని దృష్టి కుజుడికి ఉంది కాబట్టి. కానీ కుజుడు సర్వదా మీకు మంచివాడు. అంటే మంచివాడు అంటే 11వ భావంలో మంచివాడు. సో 11వ భావంలో తప్పు, 11వ వాడు మేలఫిక్ అవుతాడు కాబట్టి కొద్దిగా అంత తప్పు. ఏదేమైనా కుజుడు ఇవ్వాల్సిన సంపద, ఆరోగ్యము, ఐశ్వర్యం అన్నీ ఇస్తాడండి. ముఖ్యంగా రాజకీయ పదవులు ఇస్తాడు ఆయన. 12వ భావంలో గురుడు ఉండవండి. ఎందుకని 6, 8, 12 స్థానాల బదులు వాళ్ళు అంటే ఈ కేంద్రపరిచే దోషం 12వ భావంలో ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. కానీ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, ప్రయాణాలు చేస్తారు, అధికమైనటువంటి ఖర్చులు మీకు ఉంటాయి. ముఖ్యంగా శివాభిషేకాలు చేసుకోవడము, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వలన అన్ని రంగాల్లోనూ మీరు ముందు ఉంటారు. ఇప్పుడు మనం కర్కాటక రాశి గురించి తెలుసుకుందామండి. కర్కాటక రాశి గురించి తెలుసుకుందాము. కర్కాటక రాశికే మీరు కుజుడు చూస్తున్నాడు, రాజకారకుడు. కుజుడు చూడడం వలన ఒక డైనమిక్గా ఉంటారండి, తెలివిగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, ఆనందోత్సవాలతో ఉంటారు. మీరు బహుశా మీరు ఎలక్షన్స్లో గెలుచుంటారు, పదవులు కూడా వస్తాయి, మీకు వచ్చి తీరుతాయి. ఎందుకంటే సామాన్యమైన కాదు, కర్కాటక ఇంతకుముందు ఎంత బాగాలేదో ఇప్పుడు అంతకంటే రెట్టింపుగా బాగుంది. మీకు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉంటారండి, ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యప్రదంగా ఉంటారు. కొన్ని ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, పెద్ద ప్రాబ్లమే కాదు. ఏదేమైనా 2వ భావాన్ని శని చూస్తున్నాడు. 2వ భావాన్ని శని చూసడం వలన భార్యాభర్తల విషయంలోనూ, మీ ఫ్రెండ్ సర్కిల్లోనూ, మీ బంధువుల దగ్గర మీ మాట తొందరపాటు వలన వాళ్ళు ఏదో అంటుంటారు మీరు. సో దానివలన ఘర్షణ అంటే చిన్న మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. కొద్దిగా మీరు మాట పదిలం చేసుకోండి. ఏదేమైనా 2nd హౌస్ లార్డ్ రవి 12వ భావంలో ఆరుద్ర నక్షత్రంలో ఉన్నాడు. ఎప్పుడైతే మీ లగ్నాలు కూడా చూసుకోండి, మీ ఒరిజినల్ హారోస్కోప్లో చూసుకోండి, కర్కాటక లగ్నమై ఉండి
సెకండ్ హౌస్ లార్డ్ రవి ఉండి 12వ భావంలో ఉంటే ఫారిన్ కంట్రీస్లో ఉంటారు. మీరు ఫారిన్ కంట్రీస్లో సెటిల్ అయిపోతారు. ఫారిన్ కంట్రీస్కి తరచూ వెళ్ళి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఈ వారంలో మీకు రవి ఏమో మిథున రాశిలో ఉన్నాడు, ఆర్ద్ర నక్షత్రంలో ఉన్నాడు, సెకండ్ హౌస్ లార్డ్ అయ్యాడు. అంటే విపరీతమైన డబ్బుకు బాగా ఖర్చు అయిపోతుంది. మంచినీళ్ళలాగా మీకు ధనము ఖర్చు అయిపోతూ ఉంటుంది. అది ఖచ్చితంగా జరుగుతుంది. కానీ మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు. ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు మీరు. కర్కాటక రాశి వాళ్ళకు థర్డ్ హౌస్లో చంద్రుడు ఉండడం వల్ల, థర్డ్ హౌస్లో కేతు ఉండడం వల్ల, గురు దృష్టి ఉండడం వల్ల మీ ఆలోచన ధోరణి చాలా బాగుంటుందండి. కొత్త కొత్త ఐడియాలు వస్తాయి, వాటిని ఆచరణలో పెడతారు. దాని గుర్తింపు మీకు గౌరవం దక్కుతాయి. అటువంటి మంచి మంచి ఐడియాలు మీకు వచ్చి తీరుతాయి 16-17 తారీఖుల్లో. అంతే కదండి, ఆభరణాలు కొనుక్కుంటారు మీరు. ఆభరణాలు కొనుక్కోవడము, మీ చెల్లెళ్ళకి బాగుండడము, ధైర్యంగా ఉండడము, 16-17 తారీఖుల్లో శుభవార్తలు వినడము ఎంత బాగుంది. 4th భావంలో చంద్రుడికి కుజ దృష్టి ఉంది, సన్మానాలు జరుగుతాయి. ముఖ్యంగా చదువు బాగా వస్తుంది, ఆభరణాలు కొనుక్కుంటారు. కర్కాటక రాశి వాళ్ళకి ఈ 18-19 తారీఖుల్లో గోల్డ్ కానీ, గోల్డ్ ఆభరణం, మంచి బంగారు వస్తువులు కానీ, అయితే వెండి వస్తువులు కానీ, వాహనాలు ఇవి కొనుక్కుంటారు. ముఖ్యంగా ఈ వ్యవసాయదారులకి పంటలో బాగా రాణింపు ఉంటుంది. తల్లిగారికి బాగుంటుందండి. మీ తల్లిగారికి కూడా ఆరోగ్యం బాగుంటుంది. ఆవిడకి కూడా మీరు ఆభరణాలు, వాహనాలు కొని పెడతారంటే సందేహం లేదు. ముఖ్యంగా కొత్త కొత్త ఇళ్ళు, గృహప్రవేశాలు, కన్స్ట్రక్షన్ చేసుకోవడాలు ఇవి మీకు ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ఏదైనా పంచమ భావంలో చంద్రుడు ఉన్నాడు, పంచమ భావానికి గురుదృష్టి ఉంది, గజకేసరి యోగం. అంటే ఏంటంటే మీకు పుత్రిక సంతాన యోగం కలుగుతుంది. వాళ్ళ వల్ల మీకు అభివృద్ధి ఉంటుంది. ఈ స్టాక్ మార్కెట్లో కూడా డెవలప్మెంట్స్ ఉంటాయండి బాగానే. ఎందుకంటే కుజ దృష్టి, గురు దృష్టి కూడా ఉంది, చంద్రుడు కూడా ఉన్నాడు. కాదు ఇక్కడ ఏమవుతుందంటే శని దృష్టిలో ఉంది కాబట్టి ఆచితూచి మీరు స్టాక్ మార్కెట్లో పెట్టండి. లాసులు కూడా రావడానికి అవకాశాలు కొంతమందికి ఉన్నాయి, వాళ్ళ జాతకాలు ఇచ్చా. ఏదేమైనా పంచమ భావం బాగుంది కాబట్టి సన్మానాలు మీకు జరుగుతాయండి ఎక్కువగా. అలాగే తీర్థయాత్రలు, పంచమ భావం తీర్థయాత్రలు చేయడమే కాకుండా సంతానం, పుత్రిక సంతాన యోగం చాలా బాగుంది. పంచమ స్థానం ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఏదైనా కర్కాటక రాశి వాళ్ళ 7వ భావం చాలా బాగుంది కాబట్టి సప్తమాధిపతి 7వ స్థానానికి గురుదృష్టి ఉంది. ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడూ కూడా మీకు అద్భుతంగా ఉంటుందంటే భార్యాభర్తల విషయంలో బాగుండడము, కొత్త కొత్త ఐడియాలు మీకు రావడము, అలాగే మీ శుభకార్యాలు జరగడము, వివాహాలు కుదరడము, ఇవన్నీ ఉంటాయి కదా. అలాగే మీ బిజినెస్ పార్ట్నర్స్ బాగుండము, అదృష్టంగా తేవడము. 7వ భావం బాగుండడం వల్ల అదృష్ట స్థానం కూడా అంటాం కాబట్టి అది విహారయాత్ర కూడా చేయడానికి అవకాశాలు ఎక్కువ మీ కర్కాటక రాశి వాళ్ళకి ఉన్నాయి. 8వ భావంలో శని తప్పు కదా, కరెక్టే తప్పే. ఎందుకంటే అష్టమ శని దోషం చాలా ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి. అందుకనే తల్లిదండ్రులకు దూరంగా ఉండడము, ఉన్న ఊరి నుంచి దూరం అయిపోవడము, ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి మీకు. అతి త్వరలోనే మళ్ళీ మీరు మీ తల్లిదండ్రులు కలుస్తారు. మీరు ఉన్న ఊరికి కూడా వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదైనా అందుకనే ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల, శనీశ్వరుని పూజించడం వల్ల శని వల్ల వచ్చే దోషాలు తగ్గుతాయి. భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు. భాగ్యంలో రాహు మిమ్మల్ని బాహువుని ఎక్కించి తిప్పుతాడు. భాగ్యస్థానంలో రాహు తప్పు అని భాగ్యాధిపతి అయినటువంటి గురుడు మాత్రం లాభంలో ఉన్నాడు. అది గ్రేట్ కదండి. రాహు ఉండడం వల్ల తీర్థయాత్రలు చేయిస్తాడు, ఫ్లైట్లో ఎక్కి తేపేటి చేస్తుంటాడు, విదేశాలు మీకు వెళ్ళేటి చేస్తుంటాడు. ఆయన చదువులు బాగా వస్తాయి, చదువు కోసం వెళ్తుంటారు. మీ వ్యాపారాల రీత్యా విదేశాలు వెళ్తారు. తీర్థయాత్రలు కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, అమ్మవారి దర్శనాలు, ఇవన్నీ ఎంత బాగా, గంగా స్నానాలు, కాలభైరవ దర్శనాలు, ఇవన్నీ రాహు వల్లనే కలుగుతాయండి. అమ్మవారి యొక్క దర్శనాలు బాగా జరుగుతాయి. అమ్మవారిని పూజించండి. ఏదైనా 11వ భావంలో కుజుడు ఉన్నాడు. 11వ భావంలో కుజుడికి శని దృష్టి అంటే పొలిటికల్లో మీరు గెలుస్తున్నారు, పదవులు స్వీకరించబోతున్నారు అని అర్థమవుతుంది. ఎందుకంటే 11వ భావంలో కూడా కుజుడు ఉండము, కుజుడికి శని కనెక్షన్ ఉందండి. శని కారకత్వం కూడా ఉండాలి. మీరు ఎలక్షన్స్లో గెలవాలన్నా, లేకపోతే రాజకీయ పదవులు రావాలన్నా శని కుజుల కాంబినేషను, గురుడు కాంబినేషను, రవి యొక్క కాంబినేషన్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా మీకు 11వ దశమస్థానంలో కుజుడు ఉండడం గొప్ప అదృష్టం కదా. దిగ్బలుడు. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగం వస్తాయి చూడండి, వస్తాయి కూడా. గవర్నమెంట్ ప్రొఫెషన్లో అంటే ఏమంటారు దాన్ని, మీకు గ్రూప్స్ అంటారు సరే, ఐఏఎస్, ఐపీఎస్ ఇవంటాయి, ఒకటి ఐసీడబ్ల్యూ ఎగ్జామ్స్ ఒకటి. అలాగే కుజుడి కారకత్వంలో ఉద్యోగాలు, రియల్ ఎస్టేట్ రంగం, సాఫ్ట్వేర్ రంగం, వీరందరికీ చాలా బాగుంటుందండి. సిమెంట్ పరిశ్రమలు, అంత దశమస్థానం అంత బాగుంది. మీకు మీ ఉద్యోగాల్లోనూ భద్రత ఏర్పడుతుంది. కుజుడి యొక్క ప్రభావం ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ సంస్థల్లోనూ, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ గాను మీరు బాగా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకుంటారు. శని కుజుల కాంబినేషన్, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఆపరేషన్స్, సిజరీన్ ఆపరేషన్స్ చేయడం, అవన్నీ ఇక్కడ మీకు బాగుంటుందండి. దశమ కుజుడు చాలా బాగున్నాడు. ముందు దశమ కుజుడికి శని దృష్టి ఉందంటే రాజకీయ భవిష్యత్తు మీకు ఉంది అని రాసి పెట్టుకోవచ్చు. సరే, 11వ భావంలో గురుడు ఉన్నాడండి, అత్యంత అదృష్టం మీకు. ఎందుకంటే నైన్త్ హౌస్ లార్డ్ 11వ భావంలో ఉండడం వల్ల గొప్ప అదృష్టము. అంటే మీకు అన్నీ కూడా కలిసి వచ్చే అంశాలనే చెప్పచ్చు.
మీకంటే పెద్దవాళ్ళు బాగుంటారు అన్నయ్యలు. తీర్థయాత్రలు గురుడే చేయిస్తాడు మీకు. సంపదలు కలిగించేవాడు కూడా గురుడే అండి. మీ అక్కయ్యలకి అన్నయ్యలకి చాలా బాగుండడము, కంటిన్యూస్ ఫ్లో పని ఉండడము, భార్యాభర్తలు అనురాగం ఉండడము, ఇలాగా మీకు గురువు సంబంధించిన కార్యకర్తలు అద్భుతంగా ఉన్నాయి. మీకు రాహు భాగ్యంలో రాహు, దశమంలో కుజుడు, 11 గురుడు, ఈ ముగ్గురు చాలా ఫేవరబుల్గా ఉన్నారు. 12 భావంలో రవి బుధ శుక్రుడు. ఇందని చెప్పాను కదా, సెకండ్ హౌస్ లార్డ్ 12 భావంలో అంటే విదేశాలు వెళ్ళడము, సన్మానాలు జరగడము, మీరు యాస్ట్రాలజర్స్గా బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము, మ్యాథమెటిషియన్స్గాను వ్యాపార రంగంలోనూ ఉండేవి చేస్తుంటారు. బుధ శుక్రుల కాంబినేషన్ సినిమా రంగంలో ఉంటారు. మీరు సినిమా రంగంలో టెలివిజన్లో మీ వృత్తి రీత్యా విదేశం వెళ్ళడం ఖాయమే. అంటే మీ షూటింగ్లు రీత్యా వెళ్తారని చూడండి, అవకాశాలు ఉన్నాయి. మీ జాతకాల రీత్యా ఖచ్చితంగా వెళ్తారండి. ఖచ్చితంగా అంటే అది అలవాటు, వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పచ్చు. ఏదైనా అమ్మవారిని పూజించండి, అన్ని రంగాల్లోనూ మీరు విజయం సాధిస్తారు. సింహరాశి వాళ్ళకి మీరు రాశిని చూస్తాడు కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్, మనస్పర్ధలు, కోపాలు, ఆవేశాలు, భయము ఇవన్నీ ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకో సెకండ్ భావంలో కేతువు ఉన్నాడు. కేతువుతో కలిసిన చంద్రుడుతో కలిసిన గురుదృష్టి. అంటే ఏంటంటే 12th హౌస్ లార్డ్ సెకండ్ భావంలో ఉన్నాడు కాబట్టి 16, 17 తారీఖుల్లో మీకు విదేశీ పర్యటన ఉంటుంది. ఎందుకంటే నేను సరదా కోసం చెప్పనండి, జాతకాల్లో ఎలా ఉందో అలాగే వాళ్ళు ఇచ్చే ప్లానెట్ పొజిషన్ ఎలా ఉంటుందో అలాగే చెప్తూ ఉంటాను. అది మీ జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది తప్ప అందరికీ జరిగిపోతున్నాను, నాకు జరిగిపోతున్నాను ఎవరిని ఉద్దేశించి కాదు. కాకపోతే ఏంటంటే మీ జాతకాల రీత్యా చూసుకోండి. 16, 17 తారీఖుల్లో 12th హౌస్ లార్డ్ చంద్రుడు 2వ భావంలో ఉండడం వల్ల, గురుదృష్టి ఉండడం వల్ల ఫారిన్ వెళ్తారు. సరే, ఇంకా ఫైనాన్షియల్గా బాగా డబ్బులు ఉంటాయండి. ముఖ్యంగా పాటలు పాడే వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో ఉంటారు సరే, వాళ్ళకి విహారయాత్రల కోసమో మొత్తానికి అయితే మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఎవరు? గాయకులు, అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్నవాళ్ళు, డబ్బింగ్ ఆర్టిస్టులు, అలా మీకు మీ వృత్తిరీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేనా? ఇంకా ఉంది. చదువు బాగా వస్తుందండి, విద్యలో బాగా రాణిస్తారు, ఎక్కువగా మీటింగ్స్ చెప్తుంటారు, దాని ద్వారా డబ్బు కూడా సంపాదించే అవకాశం ఉంది. ఎక్కువ పాటలు పాడడం, మాట్లాడడం, ముఖ వర్చస్సు పెరగడము, అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. సంగీతం బాగా రావడము, గురుదృష్టి కదండి, ఎప్పుడు చక్కటి భోజన వసతులు కలగడము, అన్నీ చాలా బాగున్నాయి. ఏమాత్రం భయపడకండి. పైగా చంద్రుడు ఉన్నాడు 18, 19 తారీఖులో 3వ భావం చంద్రుడికి కుజదృష్టి ఉంది. చంద్రమంగళ యోగం అంటే మీరు వాహన యోగం కొనుక్కోవడము, ఉండడము, అలాగే మీ ఆలోచనలు అండి, మంచి ఆలోచనలు వస్తాయి. వాటిని ఆచరణలో పెడతారు, సక్సెస్ అవుతారు. అలాగే 18, 19 తారీఖులో శుభవార్తలు కూడా వింటారు ఉంటాయి మీరు. అంటే విదేశాలు వెళ్ళడము, పెళ్ళిళ్ళు కుదరడము, ఉద్యోగాలు రావడము, సంతాన యోగ్యత కలగడము, మొత్తానికైతే చాలా బాగుంది. మీ తోబుట్టువుల వల్ల మీ సహాయ సహకారాలు అంది తీరుతాయి. ధైర్యంగా ఉంటారు. పైగా 4th భావంలో చంద్రుడు నీచలో ఉన్నప్పటికీ గురుదృష్టి ఉంది. అంటే గజకేసరి యోగంలో ఉంటారు. ఈ గజకేసరి యోగం వల్ల అంటే పంటలు బాగా పండుతాయి, రైతులకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి, ఆభరణాలు కొనుక్కుంటారు. సంగీతం పట్ల మీకు బాగా ఆసక్తి ఉంటుందండి, ఖచ్చితంగా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా పదవులు రావడము, ప్రమోషన్స్ రావడానికి అవకాశం, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ, పదవులు కూడా వస్తాయండి మీకు. అంటే 10th భావం కూడా చూస్తాం కాబట్టి 4th భావం నుంచే. సో ఈ కాంబినేషన్ మీకు చంద్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. అలాగే 5వ భావంలో చంద్రుడు వల్ల పుత్రికా సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పుత్రిక సంతాన యోగం ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కంటే ముఖ్యంగా స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టే వాళ్ళకి ధనయోగం బాగా ఉందండి. అంతేకాకుండా సినిమా రంగంలోనూ టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి యోగం అని చెప్పచ్చు. ఏదేమైనా 7వ భావాన్ని, ముఖ్యంగా 6వ భావం చూసుకుంటే 6వ భావాన్ని ఆరోగ్య సమస్యలు తక్కువ. అంటే ఆరోగ్య సమస్యలు అంటే ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారు, అనారోగ్య సమస్యలు తక్కువ, ఆరోగ్యం ఎక్కువగా ఉంటారని అర్థమవుతుంది. 7వ భావంలో శని కొద్దిగా భార్యాభర్తల విషయంలో కొంచెం చికాకులు కలిగిస్తారు, వాళ్ళు ఇబ్బందులు కలిగిస్తుంటారు, దగ్గరకు వచ్చిన సంబంధాలు అయిపోతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. మీ బిజినెస్ అంటే మీ వ్యాపార సంస్థల్లో పనిచేసే వాళ్ళకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళకి ఎందుకంటే మనస్పర్ధలు వస్తాయి, చికాకులు వస్తాయి, కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదైనా అష్టమ రాహు మంచివాడు కాదండి. చికాకులు, మనశ్శాంతి లేకుండా చేయడము, గృహంలో పీడ, మీ దేహానికి ఇబ్బంది కలగడం, తరచూ అనారోగ్య సమస్యలు రావడము, చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రాహు ప్రభావంలో ఉంటాయి. అందుకని శని రాహువులకి సంబంధించిన పూజలు చేసుకుంటే అద్భుతంగా ఉంటారు. ఏదేమైనా భాగ్యంలో మీకు కుజుడు ఉన్నాడు. భాగ్య కుజుడు మీకు తప్పు, ఎందుకంటే మీకు బాధ కూడా అయిపోతూ ఉంటాడు. సో కుజుడు మీకు నెక్స్ట్ మంత్ వరకు, జూలై 12 వరకు అప్పుడు ఉన్నాడండి, 40 రోజులు ఉంటాడు. ఆ శని దృష్టి కూడా కుజుడికి ఉంది భాగ్యానికి, కానీ బాధ కూడా అవుతున్నాడు. కాబట్టి కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యాపారాల్లో కూడా డెవలప్మెంట్స్ తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ సంస్థలు పనిచేసే వాళ్ళకి బాగుంటుంది. ముఖ్యంగా కుజుడు యొక్క దృష్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ వ్యాపారాలు కూడా కొద్దిగా డెవలప్మెంట్స్ తక్కువగా ఉంటుందండి. ముఖ్యంగా ఈ భూములకు సంబంధించిన రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారులకి కొద్దిగా భూ తగాదాలు, భూ సంబంధించిన వ్యవహారాలు, చిన్న మనస్పర్ధలు
ఇవన్నీ రావడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కానీ ఫారిన్ కంట్రీస్ మాత్రం వెళ్తారు, విద్య రీత్యా, మీ వ్యాపారాలు రీత్యా కొద్దిగా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. అంతేకాదండి, కుజగులు కాంబినేషన్ వల్ల సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళు టెంపుల్స్ చూడడానికి ఎక్కువ అవకాశాలు మీకు ఉన్నాయి. ఏదైనా 10th హౌస్లో గురుడు, ఆయన ఒక్కడు చాలు కదండి మీకు. 10th హౌస్లో గురుడు అద్భుతం. అద్భుతం అంటే ఏంటంటే మంచి మంచి యోగాలు ఇస్తాడు, ప్రొఫెషనల్గా డెవలప్ చేస్తాడు, మంచి మంచి కర్మ పనులు చేస్తుంటాడు, పుణ్య కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే మీలో కొంతమందికి ఎడ్యుకేషన్ సంస్థలు ఉంటారు వాళ్ళకి, ఆస్ట్రాలజర్స్కి, గణిత శాస్త్రజ్ఞులకి, అలాగే మ్యాథమెటిషియన్స్ అనమాట. అలాగే కొంతమందికి ఏమో శాస్త్రజ్ఞులకి, ఇలాగ మీకు 10th బాగుందండి. డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే ప్లీడర్స్ అంటాం, లాయర్స్ అంటాం కదా, వాళ్ళక్కడ చాలా బాగుంది. గురు ప్రభావం ఉన్న వాళ్ళకి అంతా సర్వదా రక్షగా ఉంటుందండి. గురుడు మంచి యోగాన్ని ఇస్తాడు. స్థిరమైన సంపాదన, స్థిరమైన ఉద్యోగంలో మీరు ఉంటారు. ప్రమోషన్స్ కూడా వస్తాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నానండి, మంచి మంచి ఉద్యోగాలు మీకు రావడానికి అవకాశాలు ఎక్కువ. రవి లాభాల్లో ఉన్నాడు, రవి బుధులు బుధాదిత్య యోగంలో ఉన్నారు. శుక్రుడు కూడా బాగున్నాడు, అంటే 10th హౌస్ లార్డ్ లాభంలో ఉన్నాడు, లగ్నాధిపతి లాభంలో ఉన్నాడు. అంటే మీరు చేస్తున్న వ్యాపారాలు, మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడం, సక్సెస్ అవ్వడము, ఇవన్నీ బాగున్నాయి. లాభస్థానం బాగుంది కాబట్టి మీరు ఊహించిన దానికంటే ఎక్కువ పని రావడము, డబ్బులు ఎక్కువ వస్తాయి. అలాగే తృప్తిగా ఉండడము, మీకంటే పెద్దవాళ్ళు చాలా బాగుండడము. ఈ రవి బుధ కాంబినేషన్ వల్ల ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటే చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, ఆడిటర్స్ వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. రచయితలకి చాలా బాగుంటుంది. బుధశుక్రుల కాంబినేషన్, భూములు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. శుక్రుడు ఉన్నాడు కాబట్టి, బుధశుక్రుల కాంబినేషన్ కాబట్టి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, నటన, సాహిత్య, నృత్య కళాకారులకి చాలా 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 బాగుంటుంది. దీనివల్ల మీకు బాగా కలిసి వస్తుందండి. 10th హౌస్ బాగుంది. అలాగే 9th హౌస్లో ఉన్నాడు. 10th హౌస్లో లాభంలో ఉన్నాడు, లాభాధిపతి బాగున్నాడు. అంటే సింహరాశి వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే శని వలన, రాహు వలన, కుజుడు వలన కూడా కొన్ని దోషాలు ఉన్నాయి. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన విడిచిపెట్టకుండా చేయండి. ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః అని మూలమంత్రం జపించుకుంటే కుజుడు వల్ల వచ్చే దోషాలు తగ్గుతాయండి. 40 days ఉంటాడు కాబట్టి ఈ 40 రోజులు కుజుడికి సంబంధించి పూజలు చేయండి. అద్భుతంగా మీకు మంచి ఫలితాలు కలిగి తీరుతాయి. చంద్రుడు ఉండడము, కేతు ఉండడం వలన, చంద్రుడి వలన వచ్చేటువంటి బ్యాడ్ ఇంపాక్ట్స్ అన్నీ కూడా మంచిగా మార్చి కేతు ఇస్తాడు. పైగా గురుదృష్టి ఉంది. అంటే మీకు 16, 17 తారీఖుల్లో మంచి నేమ్ అండ్ ఫేమ్ వస్తుండవి. చాలా తెలివిగా, ఆనందంగా, ఎదుటి వాళ్ళకి సేవ చేసే తత్పరతలో మీరు ఉంటారు. బాగా సేవా గుణం మీకు బాగా ఎక్కువ. పైగా చంద్రుడు కూడా ద్వితీయ భావంలో ఉండడం వలన 18, 19 తారీఖుల్లో ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుందని మీకు. మేబీ చాలామందికి ఆభరణాలు కొనుక్కోవచ్చు, విద్యలో బాగా రాణించవచ్చు, ముఖవర్చస్సు బాగా ఉంటుంది. ముఖ్యంగా గాయకులకి మంచి అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే సంగీత సాధన చేసే వాళ్ళకి అద్భుతంగా ఉంది. కుజచంద్రుల కాంబినేషన్ అంటే చంద్రమంగళ యోగంలో ఉన్నారు. కాబట్టి ఫైనాన్షియల్, కుటుంబంలో వృద్ధి చాలా బాగుంది. 20, 21 తారీఖులో గజకేస రేఖ ఉంది కాబట్టి మీ చెల్లెళ్ళు మిమ్మల్ని కలవడము, మీ తోబుట్టులు కలవడము, మీ తమ్ముళ్ళు కలవడం మీకు బాగుంటుంది. అలాగే మీకు ఆలోచన ధోరణి, కొత్త ఆలోచనలు, మంచి ఆలోచనలు వస్తాయి మీకు. వాటిని ఆచరణలో పెడతారు, సక్సెస్ అవుతారు. ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 20, 21 తారీఖుల్లో ఆభరణాలు కానీ, వాహనాలు కానీ, అదే మీకు సంబంధించిన కొన్ని కార్యక్రమాలు, మంచి పనులు, బట్టలు కానీ కొనుక్కోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. 4th భావంలో చంద్రుడు ఉన్నాడండి. 4th హౌస్ను 3 గ్రహాలు చూస్తున్నాయి. అంటే చంద్రుడు చూడడం వల్ల ఏమవుతుందంటే, చంద్రుడు వల్ల విద్యలో కొద్దిగా ఫ్లక్చువేషన్స్ వస్తుంటాయి, కొద్దిగా మార్పులు వస్తుంటాయి విద్యలో. తల్లిగారికి బాగుంటుందండి. 4th భావంలో చంద్రుడు నుండి శుక్రుడు ఉన్నాడంటే సంగీతంలో బ్రహ్మాండంగా రాణిస్తారు, మీరు మేటి అనిపించుకుంటారు. అంతేకాకుండానండి మీ వాహనాలు ఉండడము, రైతులకి పంటలు బాగా సక్సెస్ అవ్వడము, పంటలు బాగా పండడం జరుగుతుంది. సంతానం, పంచమ స్థానాన్ని గురుడు చూస్తాడు. సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. మీ పిల్లలకి, మీ అబ్బాయిలు కూడా మీరే సపోర్ట్ చేసి వాళ్ళ ఒక పద్ధతిలో నిలబెట్టి వాళ్ళు సక్సెస్ చేసేస్తారు మీరు. అంత అద్భుతంగా ఉంది. పుత్ర సంతాన యోగం కలుగుతుంది, మీకు అనడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాదండి, మీరు స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు అనుకోండి, వాళ్ళకి చాలా బాగుంటుంది. స్పెక్యులేషన్ చాలా బాగుంటుంది. వాళ్ళకి లాసులు రావడం తక్కువ, ఆదాయం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి తెలివిగా ఆడాలి. నేను ఆడమని చెప్పను. సరే, అది ఇంకో విషయం పక్కన పెడితే, సినిమా, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి మంచి టైం. ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, రచయితలకి బాగా నేమ్ అండ్ ఫేమ్ ఉంటుందండి. ధనం సంపాదించిన శక్తి వాళ్ళకు ఉంటుంది. 6వ భావంలో శని, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉంటారు మీరు. గవర్నమెంట్ సంబంధించినటువంటి వృత్తులు కానీ, వాళ్ళ యొక్క వ్యాపారాలు కానీ మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే శని 6వ భావంలో అంటే సక్సెస్ని ఇస్తాడు. కన్యా రాశి వాళ్ళకండి రాజకీయ రంగంలో బాగా ఎదుగుదల ఉంటుంది. శని 6వ భావంలో ఉండడం వలన సక్సెస్ ఉంటుంది. అంటే మీరు రాజకీయాల్లో గెలవడము,
పదవులు రావడము, ఎక్కువగా మాట్లాడే శక్తి ఉండడము, గాయత్రి మంత్ర జపం చేయడము. గాయత్రి మంత్రం అంటే చాలా పవర్ఫుల్. అలా 6వ భావంలో శని మీకు ఆరోగ్యప్రదంగా ఉండడము, ఐశ్వర్యప్రదంగా ఉండడము, ఎనిమీస్ లేకుండా ఉండడము, దానగుణం ఎక్కువ ఉండేది చేయడము, అలాగే ప్రతి పనులను విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగు, H1B వీసా రావడము, అంటే వాటినాటి అనేక రకాలుగా శని మీకు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. పైగా 6వ భావాధిపతి 6వ భావం ఉండడం వల్ల ఏమవుతుంది? హర్షయోగం. హర్షయోగంలో ఉండడం వల్ల ఎప్పుడు హర్షితో బాగా ఆనందంగా ఉండటము జరుగుతుందండి. అన్ని రకాల శుభకార్యాలు చేస్తారు, దానగుణం పెరిగిపోతుంది. ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే సప్తమాల రాహు. సప్తమ రాహు ఏం చేస్తాడు? చిన్న చిన్న ఇబ్బంది కలిగిస్తుంది. మనస్తాపము, మీకు చిన్న చిన్న ఇబ్బంది కలిగించడము, శారీరక శ్రమ, మీ భార్యాభర్తలు కొంత ఇద్దరిలో ఒకళ్ళకి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఇవి ఉంటాయి. భయపడతాం అవసరం లేదు. అష్టమంలో కుజుడికి శని దృష్టి ఉందండి. అంటే ఆడవాళ్ళకి బ్లడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమందికి ఆడవాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి, బ్లడ్ సంబంధించిన వస్తూ ఉంటాయి. ఏదైనా అష్టమ స్థానంలో కుజుడికి శని దృష్టి ఉండడం వల్ల మీరు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పీరియడ్స్ అప్పుడు కొద్దిగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఆడవాళ్ళకి, లేడీస్కి. సారీ ఏమనుకోవద్దు. బట్ అంటే కుజుడి ప్రభావం వల్ల దెబ్బలు తగులుతుంటాయి మీకు. ప్రయాణాల్లో అంటే రోడ్ యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కానీ ఇక్కడ మంచి యోగం ఉందండి. ఎందుకంటే 8వ ఇంటి వాడు 8వ ఇంట్లో ఉండడం యోగం, 6వ ఇంటి వాడు 6వ ఇంట్లో ఉండడం యోగం. అంటే ఎవరు? ఆ శని 6వ భావంలో ఉండము, 8వ భావంలో కుజుడు ఉండము, తన ఓన్ హౌస్లో ఉండము, శని దృష్టి కుజుడికి ఉండడం వల్ల రాజకీయాలు కూడా ఉంటారు. ఈ టచెస్ ఉంటారండి. శని కుజుడు కాంబినేషన్ ఉంటే రాజకీయాల్లో పదవులు వస్తాయండి. పైగా తలవంతలంకి వచ్చి ధనయోగం ఉంటుంది. ఈ యాక్సిడెంట్స్ అనేది చెప్పాను చూసారా, అవి చాలా తక్కువ మోతాదులో తక్కువగా ఉంటాయి యాక్సిడెంట్స్. సుమన్ ఆరాధన చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః, వెలికిలిసా ఓం సం శరవణ భవాయ నమః. కుజుడి యొక్క ప్రభావం ఉంది, అవి చేసుకోండి. చాలా మంచి యోగం ఉంది. అఖండమైన అంటే ఈ కాంబినేషన్ 6-8 ప్రభావం ఉంటే రాజయోగము అంటాం. అలాగే భాగ్యంలో గురుడు ఒక్కడు చాలు కదండి మీకు. గురుడు మీరు రాశినే చూస్తున్నాడు కదా. భాగ్యంలో గురుడు సర్వదా అదృష్టాన్ని కలిగిస్తూ ఉంటాడు. విదేశాలకు రిలేట్ చేస్తుంటాడు, ఈ ఎలక్షన్స్లో పదవులు వచ్చేటి చేస్తూ ఉంటాడు, లేదా మీకు ధనాన్ని ఎక్కువ వచ్చేటి చేస్తుంటాడు. వాహన యోగం, అఖండమైన విద్య, హైయర్ ఎడ్యుకేషన్, పైగా తీర్థయాత్రలు మీకు చేసేటి చేస్తుంటాడు. గురువుగారు సందర్శిస్తారు. అన్నీ బాగా గురువు సంబంధించిన కార్యకర్తలు బాగున్నాయండి. మీకు ఫుడ్ బిజినెస్లకు ఉన్న వాళ్ళకి, వస్త్ర వ్యాపారాలకి, స్టేషనరీ బిజినెస్ వాళ్ళకి, సిమెంటు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వీళ్ళందరికీ కూడా బాగుంది కదండి. ఫార్మా రంగంలో వాళ్ళకి ఇవన్నీ గురు ప్రభావం బాగుంటే తప్ప ఏమో చాలా బాగుంది. గురు ప్రభావం బ్రహ్మాండంగా ఉంది. ఇంకో అదృష్టం తెలుసా అండి మీకు? రవి దశమంలో ఉన్నాడు. 10th హౌస్లో రవి బుధుడు బుధాదిత్యోగం ఉంది కదండి. మీరు గెలవకుండా రాజకీయాల్లో ఎవరు గెలవడం కష్టం. అంటే మీ జాతకాలు రేసి చూసుకోండి. బట్ పదవులు కూడా వస్తాయండి. దశమంలో రవి బుధుడు అనేది వాళ్ళ రవి బుధులు పైగా పవర్ఫుల్. రవి దిగ్బలుడు కదా. దశమంలో రవి గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉంటారండి. ఐఏఎస్, ఐపీఎస్, సివిల్ సర్వీసెస్ రాస్తారే, అవి వస్తాయి. మీకు గెలుస్తారు, సక్సెస్ అవుతారు. మీ జాతకాలు రేసి చూసుకోండి. డాక్టర్స్ విదేశాలు వెళ్తుంటారు, అంటే ఎంఎస్ అనేది ఉంటుంది కదా, మాస్టర్స్ చేయడానికి, మాస్టర్స్ ఇన్ లా, ఇవి బాగుంటుందండి. రవి బుధులు కారణం వల్ల ఎస్ట్రాలజర్స్ అంటే జాతకాలు చెప్పేవాళ్ళు ఉన్నారు కదా, కన్యా రాశిలో జాతకాలు చెప్పేవాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారండి. వాళ్ళకి చాలా మంచి ముఖ వర్చస్సు పెరుగుతుంది, మాట వాగ్ధాటి పెరుగుతుంది, మీరు చెప్పినవన్నీ జరుగుతుంటాయి. అలాగే మ్యాథమెటిషియన్స్గా మీకు రాణిస్తారు, వ్యాపార సంస్థల్లో మీరు బాగా రాణిస్తారు. బుధుడి కారకత్వం కదండి, తెలివిగా ఉంటారు. బుధ శుక్రుల కాంబినేషన్ సినిమాల రంగంలో కూడా రాణిస్తారు. మీరు సినిమా రంగంలో కూడా రాణిస్తారు. పైగా డైరెక్టర్స్ గాను, ప్రొడ్యూసర్స్ ఉంటారుగా, అలా మీకు ఏ ప్రభావం ఉంటే ఆ భావంలో మీరు రాణిస్తారు. బుధ శుక్రుల కాంబినేషన్ మంచి మంచి బట్టలు, వాహనాలు, ఆభరణాలు. కన్యా రాశి వాళ్ళకి తిరుగులేదు కదండి. అద్భుతమైన ప్రపంచం ఉంది కదా. ఇంకా చెప్పుకుంటే చాలా ఉంది. ఏదేమైనా భాగ్య రాజ్య లాభస్థానాలు బాగున్నాయి కాబట్టి కన్యా రాశి వాళ్ళకి మీ రాశినే గురుడు చూస్తున్నాడు కాబట్టి ఈ వారం మొత్తం కూడా మీరు చాలా ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. బహుశా మీరు రాజకీయాల్లో కానీ, లేకపోతే మీరు విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడం కానీ, మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తుంటే గెలవడం కానీ, సక్సెస్ అవ్వడం కానీ, అది ఏ భావం చూసుకుని ఆ భావంలో మీరు ముందంజలో ఉంటారండల్లో సందేహం లేదు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, వెంకటేశ్వర స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఈ 2 చేసుకోండి, మంచి ఫలితాలు వస్తాయి. తులారాశి అండి. తులారాశి వాళ్ళకి చంద్రుడే మీ రాశిలో ఉన్నాడు. 18, 19 తారీఖుల్లో కుజుడు ఉన్నాడు. అంటే చంద్రమంగళ యోగం. అంటే మీరు చక్కగా ఫైనాన్షియల్గా బాగా సంతోషంగా ఉండడము, ధనం రావడము, ఎక్కువగా మీరు తిరగడము, తీరా బండి అంటే తీయడము, ఎక్కువగా ఆనందోత్సవాలతో ఉంటారండి. మీ తలిచిన పనులన్నీ మీరు విజయవంతంగా సక్సెస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఆనందంగా ఉండడానికే అవకాశాలు మీకు ఎక్కువ ఉన్నాయి. పైగా చంద్రుడు మీకు 20, 21 తారీఖులో అండి చంద్రుడు మీకు 2వ భావంలో ఉన్నాడు. కుజుడు చూస్తున్నాడు, గురుడు చూస్తున్నాడు. అంటే ఫైనాన్షియల్గా మీకు బాగుంటారు. చంద్రమంగళ యోగం, గురుమంగళ యోగం అంటారు, అదే గజగజ యోగం అంటాం. కానీ ఏదేమైనా ధనయోగం బాగుంది. కానీ శని కూడా చూస్తున్నాడు కాబట్టి మీకు రావాల్సిన సొమ్ము, ధనము,
కొంచెం లేటుగా వస్తుంది, రాకుండా ఉండదు. పైగా సంగీత సాధన బ్రహ్మాండంగా చేస్తారు. సంగీత కళాకారులకి బాగా మాట్లాడే వాళ్ళకి, యాంకరింగ్ ఉన్న వాళ్ళకి చక్కటి ఆదాయం ఉంటుందండి. వాళ్ళకి ముఖ వర్చస్సు పెరుగుతుంది. మీరు ఎక్కువ మీటింగ్స్ చెప్తూ ఉంటారు కదా, సభలో సమావేశాలు కొంతమంది ఉంటారు, వాళ్ళకి ధనం కూడా ఉంటుందండి. ఎక్కువగా మాట్లాడే శక్తి ఉంటుంది, బాగా డబ్బు సంపాదిస్తారు. థర్డ్ భావంలో చంద్రున్నాడు కదా, ప్రయాణాలు చేస్తారంటే మీకు మంచి కొత్త కొత్త ఐడియాలు వస్తాయండి. వచ్చి దాన్ని ఆచరణలో పెడతారు, అవి విజయం సాధిస్తారు. మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేట్టుగా చేస్తారు. మీకు మంచి ఐడియాలు, గొప్ప గొప్ప ఐడియాలు ఎదుటి వాళ్ళకి మిమ్మల్ని ఆదరించేట్టు చేస్తూ ఉంటారు. మీరు గౌరవిస్తారు మీ ఐడియాల ప్రకారం. పూర్తి వాళ్ళని గురుడు చూస్తున్నాడు అంటే వాహనాలు కొనుక్కుంటారు. ఇళ్ళు లేని వాళ్ళకి అంటే అపార్ట్మెంట్స్ అనుకోవచ్చు, గృహాలు కట్టించుకోవడం అవ్వచ్చు, ఏదైనా సరే గృహయోగము ఈ సంవత్సరంలో మీకు ఉంది. అంటే గురుడు పూర్తి భావం చూస్తుంటే ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువ. గృహయోగం, వాహన యోగం, అలాగే భూములు, పంటలు పండడము, తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి అద్భుతంగా ఉండడము, సంగీతం మంచి బాగా ఇష్టం ఉండడము, మీ ఉద్యోగాల ప్రయత్నాల్లో ప్రమోషన్స్ రావడము, పూర్తి భావం కదా గురుదృష్టి ఎంత బాగుందండి. ముఖ్యంగా మీరు కంఫర్టబుల్నెస్, ఎక్కడికి వెళ్ళినా కంఫర్టబుల్గా ఉంటారు. పైగా శని పంచమంలో ఉన్నాడు కాబట్టి టెన్షన్స్ ఉంటాయి. మీ పుత్రిక అంటే ఆడపిల్లల వలన కొద్దిగా టెన్షన్స్, వాడు చదువుకోవట్లేదనో, విదేశాలు పంపించాలనో, పెళ్ళిళ్ళు చేయాలనో, సంథింగ్ మొత్తాన్ని ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాని గురించి ఏమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా రాహు 6వ భావన ఉన్నాడు కదా, బాహువులు మీకు తిప్పుతాడు. 6వ భావనలో రాహు ఉన్నాడు కాబట్టి మీకు విదేశ పర్యటన, అదే కాంపిటీషన్ ఎగ్జామ్స్ సక్సెస్ అవ్వడము, ఇంటర్వ్యూస్లో మీరు ఉన్నతంగా రాణించడము, మీ ఐడియాస్ అద్భుతంగా ఫలించడము, ఇది బాగుందండి. మీకు పైగా అనారోగ్య సమస్యలు తక్కువ, ఆరోగ్యం ఎక్కువ, దానగుణం ఎక్కువ చేస్తుంటారు. ఎనిమీస్, శత్రుభయం తక్కువ. సప్తమ స్థానంలో కుజుడు ఉన్నాడు కదా, సప్తమ స్థానానికి శని దృష్టి ఉంది. ఇక్కడ తప్పు ఏంటంటే సప్తమ స్థానంలో కుజుడు శని దృష్టి ఉందంటే మీరు ప్రయాణాలు చేసేటప్పుడు దెబ్బలు తగులుతాయి. రోడ్ యాక్సిడెంట్స్ అంటారు సరే, రోడ్డు మీద కానీ జనరల్గా యాక్సిడెంట్స్ అవడానికి అవకాశము సప్తమ భావంలో ఉంది. అంటే సప్తమ భావం అంటే మీకు మీ భార్యాభర్తలు కానీ, అదే బిజినెస్ పార్ట్నర్స్ కానీ మనస్పర్ధలు రావడము, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, బ్లడ్లు కారడాలు, బోన్స్ సంబంధించిన వ్యవహారాలు జరగడాలు, ఇవి మీ జాతకాల రీత్యా ఉంది తప్ప ఎవరిని భయపెడతాడు కాదండి. ఏదైనా అష్టమ స్థానంలో గురుడు ఉన్నాడు. అష్టమ స్థానంలో గురుడు మంచివాడు కదా, మీకు ఎన్నో ఇంటి అవుతాడు. 6వ భావాధిపతి, 6వ భావాధిపతి అష్టమంలో ఉండడం వల్ల యోగం అంటే ఏంటంటే మీకు సడన్ గెయిన్స్ ఉంటాయి. మీ అత్తగారికి సంబంధించిన ఆస్తుపాస్తులు వస్తాయి. అంటే 8వ భావం అత్తగారు కూడా అంటారు అనుకోండి. తర్వాత మీకు సంబంధించిన ఆస్తుపాస్తులు, ధనయోగము, వాహన యోగము, అలాగే మీకు ఎనిమిస్ లేకుండా ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ ఉండడం జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది రవి బుధులు 9th హౌస్లో ఉన్నారు. అదొక్కటండి. 12th హౌస్ లార్డ్ బుధుడు 9th భావంలో ఉన్నాడు. ఫారిన్ ఏంట్రా ప్రతి వాళ్ళకి ఫారిన్ చెప్తున్నాడు వీడియో అనుకుంటారు. ఖచ్చితంగా అంతే. జాతకంలో గ్రహాల ప్రభావం ఎలా ఉందో అలాగే చెప్తాను నేను, నా సొంత కవిత్వం కాదు. చూడండి 12th హౌస్ లార్డ్ చూడండి అంటే 12th హౌస్ లార్డ్ బుధుడు 9th భావంలో ఉండము ఖచ్చితం మంచిదే. రవితో కలిసి ఉన్నాడు అంటే బుధాదిత్యం కాకపోయినా బుధుడికి సంబంధించిన యోగం ఉంది. పైగా మీ లగ్నాధిపతి భాగ్యంలో ఉన్నాడు అంటే మీరు విదేశీ పర్యటన చేస్తారు, విదేశాలు వెళ్తారు, మంచి మంచి చదువులు చదువుకుంటారు. యాస్ట్రాలజర్స్ ఉన్నారు కదా మీ దగ్గర, వాళ్ళు బాగా రాణిస్తారన్న సందేహం లేదండి. మ్యాథమెటిషియన్స్ ఎలా బాగా ఉంటుంది. పైగా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటే కాస్ట్ అకౌంటెంట్స్, చార్ట్ అకౌంటెంట్స్ అంటాం కదా, వాళ్ళకి చాలా బాగుంటుంది. డాక్టర్స్, లాయర్స్ భాగ్యస్థానం కదండి. మీరు చేసిన ఏ వ్యాపారం బాగుంటుంది. ముఖ్యంగా బుధ శుక్రులు భాగ్యంలో ఉన్నారంటే సినిమా రంగం, టెలివిజన్ రంగంలో మీరు టీవీగా ఉంటారు. ఎందుకంటే బుధ శుక్రుల కాంబినేషన్ మంచిది. సంగీతం, సాహిత్యం, నృత్య కళాకారులకి చాలా మంచి కాలము. ధనయోగం ఉంటుందండి. ముఖ్యంగా అదృష్టవంతమైన కాలం చెప్పచ్చు. హయ్యర్ ఎడ్యుకేషన్ వస్తుంది. ముఖ్యంగా తీర్థయాత్రలు చేస్తారు. రవి బుధులు ఉన్నారంటే తీర్థయాత్రలు చేయడము, గంగా స్నానం చేయడము, శుక్రుడు మంచి మంచి బట్టలు కొనుక్కుంటారు, ఆభరణాలు కొనుక్కుంటారు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉంది. కుజుడు కారకత్వంలో ఉన్నటువంటి ఉద్యోగాల్లో బాగా మీరు రాణిస్తారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా మంచి కాలము. 16 నుంచి 22 తారీఖు వరకు కూడా అక్కడ ప్రమోషన్స్ రావడము, దీర్ఘకాలంగా ఉన్నటువంటి బాకీలు కానీ మీకు డబ్బులు రావాలంటే అవన్నీ రావడము, ఏదో మొత్తానికి మీకు మంచి జరగబోతుందని చెప్పచ్చు. ఏదేమైనా 12వ భావంలో చంద్రుడితో కలిసిన కేతు గురుదృష్టి ఉందండి. అంటే మీ జ్ఞాన సంపదను పెంచుకోవడం కోసము తీర్థయాత్రలు చేయడము, దైవ దర్శనాలు చేసుకోవడము, ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టడము, గుడులకి గోపురాలకి, అలాగే చెరువులు బావులు తవ్వించడానికి, తటాకాలు అంటాం కదా తవ్వించడానికి మీకు ఎక్కువ అవకాశం ఉందండి. సన్మానాలు బాగా జరుగుతాయి. ముఖ్యంగా మీరు తీర్థయాత్రలు చేస్తారు, బాగా టెంపుల్స్ చూస్తారు, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్, శివుడి టెంపుల్స్ చూస్తారు. వాటి వలన మంచి వాటికి వలన మీకు ధనం ఖర్చు అవుతుంది. 16, 17 తారీఖులో మీరు చేయబోతున్నారు ప్రయాణాలు. సో ఈ విధంగా తులారాశి వాళ్ళకి అన్ని రంగాల్లోనూ చాలా బాగుంది. ముఖ్యంగా
సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి, విజయం సాధిస్తారు. వృశ్చిక రాశి వాళ్ళు గజగజ యోగంలో ఉన్నారండి. మీ రాశిలో చంద్రుడు ఉండడము, 9th హౌస్ లార్డ్ అవ్వడము, గురుదృష్టి ఉండడం వల్ల, సంపూర్ణమైన గురుదృష్టి ఉండడం వల్ల గజగజ యోగం. ఈ యోగంలో ఉండడం వల్ల ప్రతి పనిలోనూ మీకు ముందంజలో ఉంటారండి, సంతోషంగా ఉంటారు, తెలివిగా ఉంటారు. ప్రతి పని కూడా మీరు విజయవంతంగా చేయాలని చూస్తూ ఉంటారు. చంద్రుడు 2nd భావంలో ఉండడం వల్ల 22వ తారీఖుని ఫైనాన్షియల్ స్టేటస్ మాత్రం బాగా పెరుగుతుందండి. 2nd హౌస్ లార్డ్ సప్తమంలో కూడా ఉన్నాడు మీకు. అలా అంత మంచిది కాకపోయినా సరే మంచిదే. ఎందుకంటే 2nd హౌస్ లార్డ్ వ్యాపారాల వలన బాగా ధన సంపాదన, భార్యాభర్తల విషయంలో బాగా సంపాదన ఉంటుంది. మీ తమ్ముళ్ళు కలుస్తారు, కొత్త ఆలోచనలు బాగుంటాయి. వార్తా సంస్థల్లో పనిచేసే వాళ్ళకి, అంటే టెలివిజన్ రంగంలోనూ ఇవంటాం కదా, వాళ్ళకి కూడా చాలా మంచి యోగం ఉండే. మీ తమ్ముళ్ళు కలుస్తారు, బంగార వస్తువులు కానీ ఆభరణాలు కానీ చేయించుకుంటారు, అవకాశాలు ఉన్నాయి. ధైర్యంగా ఉంటారు, శుభవార్తలు వింటారండి. వారంలో శుభవార్తలు వినడానికి అవకాశం ఎక్కువ. కానీ శని 4th భావంలో శని అంత మంచివాడు కాదు. చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేస్తూ ఉంటాడు. అంటే రైతులకి పంటలో నష్టం కలిగించడము, చదువులు వెనకబడిపోవడము, మీ తల్లిగారికి అనారోగ్య సమస్యలు ఏర్పడము, మెడిసిన్స్ వాడడము, ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ శని వల్ల ఉంటాయి. అందుకనే ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః అనే మూలమంత్రం కానీ లేదా ఆంజనేయ పూజలు చేయడం వల్ల మంచి జరుగుతుంది. ఏదైనా పంచమ స్థానంలో రాహు అంత గొప్పవాడేం కాదండి. అంటే అంత మంచి ఫలితాలు ఏమవడు. చిన్న అంటే మీ పిల్లల విషయంలోనూ చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటాడు. స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ టెలివిజన్ రంగంలో, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అంత మంచి అవకాశాలు రాలేకపోవచ్చు. కానీ 6వ భావంలో కుజుడు ఉన్నాడు. 6వ భావంలో కుజుడికి శని దృష్టి ఉందంటే కొంతమంది రాజకీయాల్లో కూడా గెలుస్తారు. శని కుజుడు ఎప్పుడు కాంబినేషన్ ఉండాలి. చూస్తున్నాడా, అది దెబ్బలు తగులుతాయా, అది కాదు. శని కుజుడు కాంబినేషన్ ఉండడం వలన, 6వ భావాధిపతి అవ్వడం వలన, మీ రాశికి కూడా కుజుడు దృష్టి ఉండడం వల్ల ఖచ్చితంగా మీరు రాజకీయాల్లో గెలవడమో, అదే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో గెలవడమో, ఇంటర్వ్యూస్కి వెళ్తే సక్సెస్ అవ్వడమో, విదేశాలకు స్టాంపింగ్ అవ్వడానికి వెళ్ళడమో జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, డిలే అయిపోతుంటాయి. ఎందుకంటే శని దృష్టి ఉంది కాబట్టి దెబ్బలు తగులుతాయి. కొంతమందికి అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు ఉండడానికి అవకాశం ఉంది. కొంతమందికి ఏమో కుజు ప్రభావం, కుజు శని కాంబినేషన్ బట్టి దెబ్బలు తగ్గడము, బోన్స్ ఫ్రాక్చర్ అవ్వడము, బ్లడ్ కనపడము, వాళ్ళ జాతకాలు రీచ్ ఉంటుంది తప్ప అందరికీ కాదు. ఏదేమైనా 7వ స్థానంలో గురుడు గొప్ప అదృష్టం అండి. అంటే అదృష్టం అంటే 2nd హౌస్ లార్డ్ అండ్ 5th హౌస్ లార్డ్ బాగున్నాడు, చాలా బాగున్నాడు. మీ రాశిలో చూస్తుంటే శుభకార్యాలు చేస్తూ ఉంటారు, ధర్మకార్యాలు చేస్తూ ఉంటారు, తీర్థయాత్రలు చేస్తుంటారు, విహారయాత్రలు చేస్తుంటారు, మంచి బట్టలు కొనుక్కుంటారు, ఆభరణాలు కొనుక్కుంటారు, భార్యాభర్త విషయంలో అనురాగంగా ఉంటారు, ఆప్యాయతగా ఉంటారు. పైగా మీ బిజినెస్ పార్ట్నర్స్ బాగుంటుంది. వాళ్ళ మధ్య విభేదాలు రాకుండా బాగుంటుందని అర్థం. సో ఇంకా చెప్పాలంటే ఎక్కువగా వ్యాపార విస్తరణ చేసుకుంటారండి. ఇంకా చెప్పాలంటే అష్టమ స్థానంలో రవి బుధుల కాంబినేషన్, శుక్రుడిగా కలిసి ఉన్నాడు. 12th అంటే మీకు యాక్చువల్గా 12th హౌస్ లార్డ్ అష్టమంలో ఉన్న విదేశ పర్యటన అది ఖచ్చితం. పైగా రవి బుధులు అష్టమంలో ఉంటే విదేశాలకు వెళ్తారు, విదేశాల నుంచి ధన సంపాదన ఉంటుంది, గవర్నమెంట్ ప్రొవిషన్ ద్వారా ధనం ఉంటుంది, దీర్ఘాయుర్దాయం ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, తలవంతరంకి వచ్చే ధనయోగం ఉంటుంది. పైగా మీకు రావాల్సిన సంపదలు, అంటే పెండింగ్లో ఉన్నటువంటి ఆస్తుపాస్తులు, ఇవన్నీ రవిబుధ శుక్రుల వల్ల ఉంటుందండి. ముఖ్యంగా ఈ ఆస్ట్రాలజర్స్కి, అలాగే గణిత శాస్త్రజ్ఞులకి, అలాగే ఆడిటర్స్కి అష్టమ భావం బాగుంది కాబట్టి చాలా తలవంతరంకి వచ్చే ఆదాయం బాగుంటుంది. భాగ్యస్థానాన్ని కుజుడు చూస్తున్నాడు. భాగ్యాధిపతి రాశిలోనే 12, 20, 21 తారీఖులో ఉంటాడు. కాబట్టి ఏమవుతుందంటే భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుంది. అంటే విదేశ పర్యటన చేయడానికి అవకాశాలు ఎక్కువ, హైయర్ ఎడ్యుకేషన్ వస్తుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా ఆదాయం బాగుంటుంది. భూములు వాళ్ళకి అమ్ముడుపోతాయి అనడంలో సందేహం లేదు. కుజ ప్రభావం చాలా బాగుందంటే భాగ్యస్థానం పర్ఫెక్ట్గా చాలా బాగుంది. దశమస్థానానికి శని ఉన్నాడు. శని చూడడం అంత మంచిది కాదండి. 10th హౌస్ని శని చూడడం, 10th హౌస్ వాడు అష్టమంలో ఉన్నాడు. ఎక్కడ చూడండి ఉద్యోగ భద్రత ఎక్కడ ఉంది? దగ్గరకు ఉద్యోగాలు పోతుంటాయి కదా, ఉద్యోగంలో మీ పై బాసుల చేత ఏదో మనస్పర్ధలు రావడం జరుగుతూ ఉంటుంది. మీ కో పార్ట్నర్స్ ద్వారా కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదైనా 10th హౌస్ని శని దృష్టి ఉంది, 10th హౌస్ లార్డ్ కూడా బాగాలేదు కాబట్టి చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. నో ప్రాబ్లం. కానీ 11 ఇంట్లో కేతు ఉన్నాడు. ఆయన ఒక్కడు చాలు కదండి మీకు. మీ భాగ్యస్థానం బాగుండపోయినా, రాజ్యస్థానం బాగుండపోయినా, లాభంలో ఉన్న కేతు ఒక్కడు చాలు. ఆయన ఏం చేస్తాడు? చంద్రుడితో కలిసి ఉన్నాడు 16, 17 తారీఖుల్లో 9th హౌస్ లార్డ్తోటి. 9th హౌస్ లార్డ్తోటి మీకు కలిసి ఉండడం వల్ల భాగ్యం వృద్ధి అవుతుంది. అంటే ముఖ్యంగా తీర్థయాత్రలు చేస్తారండి. చంద్రుడు కూడా ఉన్నాడు కాబట్టి తీర్థయాత్రలు చేయడము, ఆభరణాలు కొనుక్కోవడము, వాహన యోగం ఉండడము, వ్యవసాయం బాగా ఉండడము, అని మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి చాలా బాగుండము. అంటే పుస్తకాలు కానీ, అంటే స్టేషనరీస్ కానీ, ఫుడ్ కానీ, వస్త్ర వ్యాపారాలు కానీ
మిల్క్ వ్యాపారాలు కానీ ఇట్లా మీ వ్యాపార అభివృద్ధి ఏ చిన్న వ్యాపారం చేసినా పెద్ద వ్యాపారం చేసినా కూడా సక్సెస్ రేట్ ఉంటుంది. ఆయన ఒక్కడి చాలండి భాగ్యం. లాభంలో ఉన్న కేతువు ఒక్క చాలు. జాతకాలు చూస్తే లాభంలో కేతు ఉన్నాడంటే బాలారిష్టాలు అంటాం. బాలారిష్ట చిన్నప్పుడు చేసుకుంటాం. 11వ భావంలో కేతువుకి అద్భుతమైన అవకాశాలు మీకు ఉన్నాయి. ఆయన ఒక్కడి చాలు మిమ్మల్ని నిలబెట్టడానికి అన్ని రంగాల్లోనూ, ఫైనాన్షియల్గాను, మీకు ఆరోగ్యపరంగాను అన్ని విధాలుగా మీకు కేతు కాపాడుతూ ఉంటాడు సుబ్రహ్మణ్యుడు. అలాగే 12వ భావంలో చంద్రుడు ఉన్నాడు. పైగా 12వ భావంలో చంద్రుడు మీకు 9th హౌస్ లార్డ్ చంద్రుడు అయ్యాడు. చంద్రుడు 18, 19 తారీఖుల్లో 12వ భావంలో ఉంటున్నాడు. అంటే ఫారిన్ కంట్రీస్. ఆ 9వ భావానికి కుజ దృష్టి ఉంది, 12వ భావానికి కుజ దృష్టి ఉంది కాబట్టి ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఫారిన్లో మీకు అవకాశాలు ఉన్నాయి, సన్మానాలు జరుగుతాయి, తీర్థయాత్రలు చేస్తారు, ఎక్కువ టెంపుల్స్ దర్శించుకుంటారు. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ని ఎక్కువ దర్శనం చేసుకోవడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామి కొలవండి, అన్ని రంగాల్లోనూ మీరు విజయం సాధిస్తారు. ధనురాశి అండి, ధనురాశి వాళ్ళకి చాలా బాగుంది. ఏం భయపడాల్సిన అవసరం లేదు. పైగా మీ రాశిలో చంద్రుడు 22వ తారీఖు ఉంటాడు. పైగా రవితో కలిసిన చంద్రుడు, రవి దృష్టి ఉందనుకోండి. ఏదేమైనా మీ రాశికి, ధనురాశి వాళ్ళకి చాలా చాలా బాగుంది. ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు. భోజన వసతులు మాత్రం బ్రహ్మాండంగా మీకు దొరుకుతాయి. ఆర్థికంగా ఇందాక ఫైనాన్షియల్గా అన్నట్టుగా ఆర్థిక వృద్ధి, కుటుంబంలో సఖ్యత, మీకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయండి. బాగా చదువు బాగా వస్తుంది, విద్యలో బాగా రాణిస్తారు. విద్యలోని చదువు అలా. అంతేకాకుండా మీకు గాయకులుగా సంగీత సాధన చేసే వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయండి. ప్రయాణాలు చేస్తుంటారు, తరచూ మీరు ప్రయాణాలు చేయవలసి వస్తుంటుంది. ఎక్కువగా మీకు కొత్త ఆలోచనలు మంచి బాగా ఉండడం వలన మీకు వాటిని ఆచరణలో పెట్టడము, సక్సెస్ అవ్వడము, వాటి వల్ల మీకు ఆనందోత్సవాలు కలగడం బాగా జరుగుతుంది. మీ తమ్ముళ్ళని చెల్లెల్ని బాగా కలుస్తారండి. ముఖ్యంగా వాహన యోగము కలుగుతుంది. శని 3వ భావం అంటే వాహన యోగము, అంటే ఆభరణ యోగము కలుగుతుంది. ముఖ్యంగా మంచి మంచి వార్తలు వింటారు. 4th భావంలో రాహు కష్టాలతో కూడుకున్నటువంటి విదేశీ పర్యటన, చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. చదువు విషయంలో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఫైనాన్షియల్గా బాగుంటుంది తప్ప 4th భావం అంత అద్భుతమేం కాదండి. మీకు కంఫర్టబుల్నెస్ తక్కువ, చదువులో కూడా రాణింపు తక్కువ. ఏదైనా పంచమ స్థానంలో కుజుడు మంచివాడే, కానీ పంచమ స్థానానికి శని దృష్టి ఉంది. అంటే సిజరీన్ ఆపరేషన్స్ ప్రెగ్నెన్సీ లేడీస్కి చేయవలసి వస్తుంది వాళ్ళ జాతకాల రీత్యా అని అర్థమవుతుంది. ఎందుకు? పంచమ స్థానం అంటే సంతానంకి సంబంధించిన శని దృష్టి ఉంది. కుజుడు ఉన్నాడు అక్కడ. అంటే శనికి కుజుడు కాంబినేషన్ ఆపరేషన్. కాబట్టి దీనికంటే మీరు అర్థం ఏంటంటే సిజరీన్ ఆపరేషన్ జరగడానికి అవకాశమో, లేకపోతే మీ పిల్లలకు కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావడమో, దెబ్బలు తగలడమో, గాయాలు అవ్వడమో అది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి అవకాశాలు తక్కువ. ఏవి అవకాశాలు తక్కువ? ప్రాఫిట్స్ రావడం తక్కువ, లాసులు రావడమే ఎక్కువ ఉంటుందండి. ఏదైనా 6వ భావంలో ఉన్నటువంటి గురుడు అంత మంచివాడు కాదు, కానీ మీకు కేంద్రాధిపత్య గురుడు కాబట్టి 6వ భావంలో కూడా యోగిస్తాడు, సన్మానాలు చేస్తాడు, శత్రుభయం లేకుండా చేస్తుంటాడు, ఆరోగ్యప్రదంగా ఉండేది చేస్తూ ఉంటాడు. రవి బుధ శుక్రులు 7వ ఉన్నారు. అంటే వివాహ శుభకార్యాలు చేయడము, మీ బిజినెస్లో బాగా రాణించడము, అలాగే మీదంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పాను ఇందాక. రవి బుధుల వలన మీ వ్యాపారాభివృద్ధి ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఏదైనా అష్టమాధిపతి కూడా మీకు చంద్రుడు అయ్యాడు. అష్టమాధిపతి 12th భావంలో ఉన్నాడు కాబట్టి మీకు విదేశీ పర్యటన చేయడానికే అవకాశాలు ఎక్కువ. 20, 21 తారీఖుల్లో భాగ్యస్థానాన్ని శని చూస్తున్నాడు. భాగ్యస్థానాన్ని శని చూస్తున్నాడు అంటే మీ భాగ్యం తక్కువగా ఉంటుంది. చదువు విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవడానికి అవకాశాలు ఎక్కువ. ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలంటే అక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి. ఓ పట్ల స్టాంపింగ్ అవ్వదు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. లేదా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఏదైనా 10th భావం చాలా చాలా బాగుందండి. 10th భావంలో కేతుతో కలిసిన చంద్రుడికి గురుదృష్టి చాలా బాగుంది. అంటే ఏంటి? మీరు చేస్తున్న కర్మ పనులు మంచి మంచి పనులు చేస్తారు, ఉద్యోగ భద్రత ఉంటుంది. ఈ ఫైనాన్స్ సంబంధించిన వాటిల్లోనో, బ్యాంకింగ్లోనో, లేకపోతే లాయర్స్ వృత్తిలోనో, వాళ్ళకి డాక్టర్స్కి ఇలాగా 10వ స్థానం చాలా బాగుంది. అంటే మీకు మంచి మంచి ఉద్యోగాలు రావడం ఆడవాళ్ళకి చెప్తానండి, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 16, 17 తారీఖులో మరింత అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే మీకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అదే ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడము, బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఏదైనా కుజుడు దృష్టి చంద్రుడికి ఉందండి. 11వ భావంలో చంద్రుడు 18, 19 తారీఖులో ఉంటాడు. మీ అక్కయ్యకి అన్నయ్యకి బాగుంటుంది. మీ వ్యాపారాభివృద్ధి కలిగి ధనయోగం ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎందుకు అయ్యా అంటే కుజ దృష్టి చంద్రుడికి ఉండడం వలన వాహన యోగం ఉండడంతో పాటు వాహన యోగం ఉండడమే కాకుండా మీకు రియల్ ఎస్టేట్ రంగంలో బాగా ధనం సంపాదించుకుంటారు. పైగా మీ చంద్రుడు 20, 21 తారీఖుల్లో 12వ భావం ఉన్నాడు. 12వ భావం చంద్రుడికి గురుదృష్టి ఉంది. సన్మానాలు జరుగుతాయి, తీర్థయాత్రలు చేస్తారు, పుణ్య నదులు స్నానాలు చేస్తారు, గుడులు గోపురాలు సందర్శిస్తారు, ధనం ఖర్చు పెడుతూ ఉంటారు. ధనయోగం ఉంది,
ధనం ఖర్చు పెట్టడం కూడా అలాగే ఉంది. ఎందుకంటే సెకండ్ భావాన్ని గురుడు చూస్తున్నాడు, 12వ భావాన్ని కూడా గురుడు చూస్తున్నాడు. కాబట్టి సన్మానాలు, విదేశ పర్యటనలు, మంచి మంచి వాడికి మాత్రమే ధనం ఖర్చు పెట్టాలి. ఇవన్నీ జరుగుతాయి. ముఖ్యంగా పేరు పూజించవలసిన దేవుడు సూర్యభగవానుడు. సూర్యభగవాన్ ఆరాధన ఎంత చేసుకుంటే అంత చాలా మంచిది. మకర రాశి అండి. మకర రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా చాలా చాలా బాగుంది. ముఖ్యంగా మీ రాశిని గురుడు చూడడం వల్ల ఎప్పుడు ఆనందంగా, బహుశా మీరు ఎలక్షన్స్లో గెలుచుంటారు. మంత్రి పదవి రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే పంచమ స్థానంలో గురుడు అన్నాడు కదా, గురుడు మంత్రి పదవిని కూడా ఇస్తాడు. మీ రాశిని కూడా చూస్తున్నాడు కాబట్టి ఆనందోత్సవాలతో ఉంటారు ఎప్పుడు. అంతేకాదండి, మంత్రి పదవే కాదు, పొలిటికల్గా కాదు, ఎక్కడున్నా సరే మీకు మకర రాశి వాళ్ళకి ఎప్పుడు చాలా బాగుంటుంది. ఇంత ముందు ఉన్నదానికంటే ఇప్పుడు అన్నీ కూడా పరిస్థితులు అనుకూలంగా మారతాయి. కానీ శని ప్రభావం వలన మీ తోబుట్టువుల విషయంలోనూ, మీ ఫ్రెండ్ సర్కిల్లోనూ, మీ భార్యాభర్తల విషయంలోనూ ఎప్పుడు మనస్పర్ధలు వస్తుంటాయండి. ఏదో చికాకులు, మనస్పర్ధలు, మాట పట్టింపులు ఉంటాయి. కానీ భయపడతాం అవసరం లేదు. శని ప్రభావం వలన మీరు ఉన్న ఊరి నుంచి దూరంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా రాహు మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాడు. రాహు వల్ల ఏం చూసుకుంటాడు అంటే దగ్గర ప్రయాణాలు ఏడు చూస్తుంటాడు, మంచి మంచి ఆలోచనలు ఇస్తుంటాడు, ప్రయాణాలు చేస్తూ ఉంటాడు, ఇచ్చేటి చేస్తాడు. నీటి మీద ప్రయాణాలు చేస్తారు మీరు, ఫారిన్ కంట్రీస్ అంటే విమానాల్లో ప్రయాణం చేసేట్టుగా చేస్తుంటాడు. మీ తమ్ముడికి చాలా బాగుంటుంది. మీ ఆలోచనల్ని బాగా ఆచరిస్తూ ఉంటారు మీరు. అద్భుతంగా ఉంది. 4th భావంలో కుజుడు ఉన్నాడు. తప్పు కదా? తప్పేం కాదు. 4th హౌస్ ఉన్నాడు, 4th భావంలో ఉన్నాడు. శని దృష్టి ఉందండి. అంటే ఏమవుతుంది, మీకు అనారోగ్య సమస్యలు రావడము, మీ అమ్మగారికి బాగుండకపోవడము, చదువులు వెనకబడిపోతూ ఉండడము, రియల్ ఎస్టేట్ రంగం అంటే భూములు ఉంటాయి చూసారా, వాళ్ళకి నష్టాలు వస్తాయి. భూ తగాదాలు, భూమి సంబంధించిన వివాదాలు కొన్ని రావడానికి కొంతమంది మీ జాతకాలు ఇచ్చే ఉంటుంది. అలాగే వాహనంలో కొనుక్కోవడం ప్రాబ్లమ్స్, ఇల్లు కన్స్ట్రక్షన్స్ అయ్యేప్పుడు ప్రాబ్లమ్స్, ఇట్లా అనేక రకాల ప్రాబ్లమ్స్ మీకు కుజుడు ప్రభావం వల్ల జరుగుతుంది. అందుకనే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. ఓం సం శనేశ్వరాయ నమః అది శనేశ్వరుణ్ణి, ఓం సం శరవణ భవాయ నమః అని కుజుడిని చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఏదేమైనా గురుడు బాగున్నాడండి. పంచమ స్థానంలో గురుడు మంత్రి పదవులను ఇస్తాడు. మాట సిద్ధి, మాట బ్రహ్మాండంగా బాగా మాట్లాడతారు, మాట నేర్పతనం బాగుంది. మంత్రాలు నేర్చుకుంటే సిద్ధిస్తాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్గా బాగా డెవలప్ అవుతారు, ప్రేమగా ఉంటారు, పదవులు వస్తాయి మీకు ఇందాక చెప్పినట్టుగానే. అలాగే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, స్పెక్యులేషన్ ఉన్న వాళ్ళకి, లాటరీస్, గుర్ర పదవులు అంటారు సరే, ఇవన్నీ వాళ్ళకి అందరికీ కూడా గురు ప్రభావం బాగుందంటే వాళ్ళు సక్సెస్ అవుతారు, డబ్బులు వస్తాయి. పంచమ గురుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కదా, స్టాక్ మార్కెట్లో బాగా లాభాలు సాధిస్తారు మీరు. అలాగే సంతోషంగా ఉంటారంటే ధర్మకార్యాలు, శుభకార్యాలు, విహారయాత్రలు, దూర ప్రాంత ప్రయాణాలు, ముఖ్యంగా వస్త్రాలు బ్రహ్మాండంగా ఉంటాయి. 6వ భావంలో రవితో కలిసిన బుధుడితో కలిసిన శుక్రుడు. మీ శుక్రుడు 6వ భావంలో తప్పు కదా, అయినా రవితో కలిసాడు. 6వ భావంలో రవి సక్సెస్, పైగా 6వ భావాధిపతి 6వ భావంలో ఉన్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే రవి బుధుడు కాంబినేషన్ వల్ల ఏంటంటే మీకు మీ మేనమామలు బాగుండడము, సంపూర్ణమైన ఆరోగ్యంగా మీరు ఉండడము, శత్రు భయం లేకుండా ఉండడము, ధనయోగం బాగా మీకు ఉండడం జరుగుతుందండి. ముఖ్యంగా రవి బుధుడు కాంబినేషన్ వల్ల సక్సెస్ రేటు, మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినా, విదేశాలకు వెళ్ళినా, జాబ్స్కి వెళ్ళినా, అది ఎలాగైనా సరే మీకు యోగం ఉంటుంది, అని సందేహం లేదు. పైగా బుధ శుక్రుల కాంబినేషన్ ఏమవుతుందంటే కొద్దిగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అవకాశాలు వస్తాయి. వివాహ శుభకార్యాలు కూడా మీ ఇంట్లో జరుగుతాయి. ముఖ్యంగా మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. అలాగే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఎందుకు పదే చెప్తున్నారంటే రియల్ ఎస్టేట్ రంగం 7వ భావం కూడా వ్యాపారాభివృద్ధి ఉంది కాబట్టి, కుజుడు చూస్తాడు కాబట్టి వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా ఉంది. అలాగే మీ ఆరోగ్య పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. శని 8వ భావం కూడా చూస్తున్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా చంద్రకేతువులు భాగ్యాలు ఉండండి. ఒక్కటి చాలండి మీకు మీ జాతకం. 5వ భావంలో చంద్రుడు, 5వ భావంలో గురుడు, 9వ భావంలో చంద్రకేతువులు. అంటే సపోజ్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనుకోండి, ఆయన ఒక సక్సెస్ అవుతారు. ఎందుకంటే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే పంచమ భావంలో గురుడు ఉన్నాడు, భాగ్యంలో చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు గురుదృష్టి కదా, మళ్ళీ పాస్ అయ్యాలి ఎగ్జామ్ని. అలాగే రాజకీయాలుగా సక్సెస్ అవ్వడము, అలాగే మీరు ఏ ఎగ్జామ్స్ రాస్తున్నా ఆ ఎగ్జామ్స్ సక్సెస్ అవ్వడము, విదేశాలకు వెళ్ళడము, మంచి విద్య రావడము, గజగజ యోగం 16, 17 తారీఖులో సన్మానాలు జరగడము, మీ పదవీ స్వీకారము, ప్రమాణ స్వీకారం, ప్రమాణ స్వీకారం కంటే మీకు పదవులు రావడానికి అవకాశాలు ఉండడము, ఇవన్నీ జరుగుతాయండి. అవకాశాలు ఉన్నాయి. మీ జాతకాల రీత్యా చూసుకోండి. ఎంతైనా భాగ్యస్థానము, శుభకార్యాలు జరుగుతాయి, తీర్థయాత్రలు చేస్తారు, తోబుట్టువులు కలుస్తారు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. గురువుగారులు ఎంత బాగుందండి, మీకు మంచి మంచి చదువులు వస్తాయి, విద్యలో బాగా రాణిస్తారు. చదువులని విద్య. ఇంకా దశమ స్థానం చంద్రుడు అంటే 18, 19 తారీఖులో కుజ దృష్టి ఉంది, గజకేశ్వర యోగం. అంటే మీరు చేస్తున్నారంటే మీరు ట్రై చేసి, అంటే మీరు ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారు అనుకోండి, ఉద్యోగాలు వస్తాయి. మీకు ఆడవాళ్ళకి చెప్తున్నానండి, ఉద్యోగ భద్రత ఉంది, ఉద్యోగాలు వస్తాయి. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ సంస్థల్లోనూ, అలాగే కంప్యూటర్స్ సంస్థలను, అంటే సాఫ్ట్వేర్ రంగాలు అంటాం కదా, వాటిలోనూ
సిమెంట్ పరిశ్రమల్లోనూ, ఫార్మా రంగంలోనూ, ఇట్లాగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఇలాగా వాళ్ళు ఎక్కడుంటే ఏ జాబులో ఉంటే ఆ జాబులో ఉన్నతంగా రాణిస్తారు. 11వ భావంలో చంద్రుడు ఉన్నాడు 20-21 గురుదృష్టి ఉంది, గజగజ యోగం. 16వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా మీకు ఏమాత్రం ప్రాబ్లం లేకుండా అంచెలంచెలుగా బాగా ఎదుగుతారండి. శుభవార్తలు ఉండడము, అనేక రకాలుగా సౌఖ్యంగా ఉండడము, వాహన యోగం ఉండడము, తల్లిగారి బాగుండము, మీ సంతాన యోగం బ్రహ్మాండంగా ఉండడము, ఎంత బాగుందండి మీ జాతకం. ముఖ్యంగా 22వ తారీఖున మీకు సన్మానాలు జరుగుతాయి, ఖర్చులు అధికంగా ఉంటాయి. దైవ దర్శనం కోసం మీరు బాగా ఖర్చు పెడతారు. ఏదేమైనా మీరు అమ్మవారిని పూజించండి, చండీ హోమం చేయించుకోండి, అన్ని రంగాల్లోనూ మీరు విజయం సాధిస్తారు. కుంభరాశి వాళ్ళకి చాలా కష్టపడాలండి. ఏం పర్వాలేదు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఏలినాటి శని ప్రభావం మీ రాశిలో ఉండడం వలన, శని మీ రాశిలో ఉండడం వలన, వాయుతత్వ రాశిలో ఉండడం వలన పవర్ఫుల్గా ఉంటాడు ఆయన. అందుకని మీరు బాగా కష్టపడిందే ఆ రిజల్ట్స్ ఇవ్వడు. పైగా మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఈ వాతాలు ఇవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ కూడా శని ప్రభావం వల్ల జరుగుతుంది. ఏదేమైనా శనేశ్వరుడికి ఆంజనేయ స్వామి పూజలు చేయించుకోవడం వలన, శనేశ్వర స్వామి పూజలు చేయించుకోవడం వలన, వెంకటేశ్వర ఆరాధన వలన మీకు తెలియదు ఏమన్నా అన్ని చేయించడం మంచి ఫలితాలు ఉంటాయండి, అంత డౌటే లేదు. ఆ రాహు ద్వితీయ భావంలో రాహు ఫైనాన్షియల్గా బాగానే చేస్తాడు. ఉన్న ఊరు నుంచి దూరంగా వెళ్ళేది చేస్తుంటాడు ఆయన. పెద్ద వాళ్ళతోటి మనసు విభేదాలు ఉండేది చేస్తుంటాడు. ఏదైనా కుజుడు 3వ భావంలో ఉన్నాడు, కుజుడికి శని దృష్టి ఉంది. అంటే మీ తమ్ముళ్ళకి తోబుట్టువులకి కానీ కొద్దిగా దెబ్బలు తగలడము, అనారోగ్య సమస్యలు రావడము, లేదా మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు దెబ్బలు తగలడము, బండి మీద ప్రయాణం చేస్తారు, జాగ్రత్త ఉండవు. ఎందుకంటే 3వ భావం దగ్గర ప్రాంత ప్రయాణాలు, అవునా, కుజుడు ప్రభావం ఉంది, కుజుడికి శని దృష్టి ఉంది. అంటే బండి మీద ప్రయాణం చేసేటప్పుడు, షార్ట్ జర్నీస్ చేసేటప్పుడు మీకు ప్రమాదం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అంత మాత్రం భయపడతామా? లేదు. మీకు జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే చెప్తుంది, అంతేగాని ప్రతి ఒక్కరికి ఏం జరగదండి. అది మనం ఎందుకంటే మనం చాలా కాషస్తో ఉంటాం. కాకపోతే ఏంటంటే మన జాగ్రత్త మనం ఉండాలి. ఎందుకంటే ఒక పక్కన ఏలినాటి శని ప్రభావం జరుగుతుంది, 3వ భావంలో కుజుడికి శని దృష్టి ఉంది, జాగ్రత్తగా ఉండాలి. అందుకనే కుజుడికి సంబంధించి పూజలు చేసుకోండి, కుజుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అయినా 4వ భావంలో గురుడు సంగీతంలో బ్రహ్మాండంగా రాణిస్తాడండి మీరు. పైగా కంఫర్టబుల్నెస్ ఎక్కువ, సుఖంగా ఉంటారు, చదువులు బాగుంటాయి, అమ్మగారికి బాగుంటుంది. పైగా మీరు గృహాలు, వాహనాలు, సౌఖ్యం ఎక్కువ, చాలా మంచి యోగం. 4వ భావం సంగీతం చాలా బాగుంటుంది. వ్యవసాయదారికి పంట బ్రహ్మాండంగా బాగా పండుతుంది, బాగా నష్టాలు రావండి, బ్రహ్మాండంగా ఉంది. 5వ భావంలో రఘుబుధ శుక్రుడు 4th హౌస్ లార్డ్ అండ్ 5th హౌస్ లార్డ్, కేంద్రాధిపతి కోణాధిపతి కలిసి పంచమంలో ఉన్నది. గ్రేట్. అంటే ఏంటి? పంచమ స్థానం రఘుబుధులు ఉండడం వల్ల ఆడిటర్స్కి చాలా బాగుంటుందండి, యాస్ట్రాలజర్స్ కూడా చాలా బాగుంటుంది. అంటే వాళ్ళ వాగ్ధాటి, మనసు వాళ్ళు చెప్పే మాట, వాక్శుద్ధి కరెక్ట్గా జరుగుతాయి అన్నమాట. మ్యాథమెటిషియన్స్ కానీ, పైగా కొంతమందికి వ్యాపారస్తులు బాగుండము. రఘుబుధుల కాంబినేషన్ వల్ల ఆడిటర్స్, గవర్నమెంట్ ఆడిటర్స్, స్టాట్యుటరీ ఆడిటర్స్ అంటాం కదా, వాళ్ళకి. బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల సినిమా రంగం, సంగీత సాహిత్య నృత్య కళాకారులకి, డ్యాన్స్ కంపోజ్ చేసే వాళ్ళకి, ప్రొడ్యూసర్స్కి ఎంత బాగుందండి. టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి 4th భావం, 5వ భావం చాలా బాగుంది. ముఖ్యంగా గృహాలు కొనుక్కోవడానికి అవకాశం ఉందని, బుధ శుక్రుల కాంబినేషన్ గృహాలు కూడా కొనుక్కుంటారు. వస్త్రాలు బాగుంటాయి, ఆభరణాలు కొనుక్కుంటారు. ముఖ్యంగా మీ పిల్లల విషయంలో చాలా కంఫర్టబుల్నెస్గా ఉంటారండి. పుత్రిక సంతాన యోగం ఉంది, అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా అండి రవి బుధుల కాంబినేషన్ వల్లనే ప్రేమగా ఉంటారు. స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారండో. స్పోర్ట్స్ ప్రకారం బాగా రాణించి విదేశాలకు వెళ్ళడం, దూర ప్రాంత ప్రయాణాలకి మీరు ప్రయాణం చేయవలసి వస్తుంది, ప్రయాణాలు జాగ్రత్త. అంతేకాకుండా 5వ స్థానం బాగుంది కాబట్టి షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. 5వ స్థానం రఘుబుధులు ఉన్నారు కాబట్టి ఈ సినిమా రంగం ఉందని చెప్పాను సరే, ఆ రంగంలో బాగా రాణిస్తారన్నది సందేహం లేదు. కానీ 7వ భావానికి కుజుడు చూస్తాడండి. కుజుడు చూడ అంత శని చూస్తున్నాడు, అంత మంచిది కాదు. అంటే వివాహ శుభకార్యాలు లేట్ అయిపోవడము, భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము, దూరంగా ఉండడము, చిన్న ఆటంకాలు ఉంటాయి. ఏదేమైనా 6వ భావాధిపతి చంద్రుడు 8వ భావంలో ఉన్నాడు, కేతువుతో కలిసి ఉన్నాడు. 8వ భావంలో కేతువు, పైగా గురు దృష్టి, బ్రహ్మాండం. ఇక్కడ ఏం చెప్పాలి, 16, 17 తారీఖుల్లో 6వ ఇంటి వాడు 8వ ఇంట్లో ఉండడం వల్ల మీకు తలవంతలంకి వచ్చే ధనయోగం ఉంటుంది, వాహన యోగం ఉంటుంది, సడన్ గెయిన్స్, సొంతగారికి సంబంధించిన ఆస్తుపాస్తులు అంటారు సరే, అవి రావడానికి అవకాశం ఉంది. నా సొంత గతం కాదు ఉంటాయి, ఆ అవకాశాలు ఉన్నాయి. అలా కొన్ని కేసులు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా శుభసూచకాలు ఎక్కువ ఉన్నాయండి. ముఖ్యంగా ఆరోగ్యప్రదంగా మీరు బాగా ఉంటారు అనడంలో సందేహం లేదు. పైగా 18, 19 తారీఖులో కూడా మీకు చంద్రుడు ఉన్నాడు. చంద్రుడికి కుజ దృష్టి ఉంది, అంటే చంద్రమంగళ యోగంలో ఉంటారు. అంటే భాగ్యస్థానం బాగుంది, అంటే విదేశ పర్యటన, హైయర్ ఎడ్యుకేషన్ రావడము, తీర్థయాత్రలు చేయడము, రాములు వారి యొక్క దర్శనం చేసుకోవడము, ఎంత అదృష్టం అండి.
భద్రాచల రాముడు ఇలా ఆయన కొలవడము, ఆయన కలవడము కూడా జరుగుతుంది. మీకు అద్భుతంగా ఉంది. పైగా చదువులు బాగా వస్తాయి. మీరు మిల్క్ వ్యాపారం కానీ, రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు కానీ, అలాగే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ సంబంధించిన వ్యాపారాలు ఈ వ్యాపార అభివృద్ధి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా చాలా అంటే భాగ్యస్థానం బాగుందంటే ఇంకా చెప్పక్కర్లేదు, అద్భుతం. పైగా 10th హౌస్, కుంభరాశి వాళ్ళకి 10th హౌస్లో చంద్రుడు ఉన్నాడు. 20-21 గజకేసరి యోగము, గురుడు చూస్తున్నాడు. అంటే మీరు ఉద్యోగ భద్రత ఉంది. ఆడవాళ్ళకి చెప్తున్నారంటే మీరు ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారు అనుకోండి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, వాటిలో గెలుస్తారు. ముఖ్యంగా బ్యాంకింగ్, అదే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటాం కదా, వాటిల్లోనూ ఆడిటర్స్ గాను, లాయర్స్ గాను, డాక్టర్స్ వృత్తిలో గాను ఇలాగా 10th భావం మీకు ఒకదాని ఒకటి చాలా బాగుంది. అష్టమం, 9th, 10th చాలా బాగున్నాయి అందులో సందేహం లేదు. చాలా పర్ఫెక్ట్గా బాగున్నాయి. 11వ భావంలో కూడా చంద్రుడు ఉన్నాడండి 22వ తారీఖుని. చంద్రుడు వలన మీకు మీ సిస్టర్స్ వలన మీకు కలిసి వస్తుంది, వ్యాపారాభివృద్ధి ఉంటుంది. భాగ్య రాజ్య లాభస్థానాలకి చాలా బాగున్నాయి. కుజ దృష్టి ఉంది. అలాగే 10th హౌస్ కూడా ఈ చంద్రుడి యొక్క గురుదృష్టి ఉంది. కాబట్టి మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలు, ఉద్యోగాలు బాగా రాణిస్తారు. ఏదేమైనా మీకు ఏలిన ప్రభావం ఉంది కాబట్టి శివాభిషేకాలు చేసుకోవడం వల్ల మంచి అభివృద్ధి కలుగుతుండడంలో సందేహం లేదు. మీనరాశిలో రాశిలోనే రాహు అంత అద్భుతమైన కాదండి, సామాన్యం ఫలితాలు ఇస్తాడు. కానీ కుజుడు మాత్రమే ఫైనాన్షియల్గా స్టేటస్ పెంచుతాడు. కాకపోతే ఏమవుతున్నాడు, చించుతాడు. అంటే శని ప్రభావం ఉంది కాబట్టి స్లోగా వస్తుంది. ఫైనాన్షియల్ స్టేటస్ స్లోగా రావడము, కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు కలగడము, ఫేస్ మీద దెబ్బలు తగలడము, అదే మీకు ఆపర్చునిటీస్ రాలేకపోవడము, అవకాశాలు అంటే గాయకులకు అవకాశాలు తక్కువ ఉండడం జరుగుతుంది. కానీ మీ తమ్ముళ్ళకి మాత్రం చాలా బాగుంటుందండి. మీకు వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీ ఆలోచనలు బాగా పదులు పెడతారు, ఆచరణలో పెడతారు, సక్సెస్ అవుతారు. 4th భావంలో బుధ శుక్రుల కాంబినేషన్ కదా, 4th హౌస్ లాడు 4th హౌస్లో ఉన్నాడు, తప్పు. ఆయన కేంద్రపరిచే పాపి కదా, కానీ అక్కడ శుక్రుడితో కలిసి ఉన్నాడు, రవితో కలిసి ఉన్నాడు. సో ఈ రవి బుధుల కాంబినేషన్ వల్ల మీకు ముఖ్యంగా పంటలు పండడము బాగుంటుంది, రైతులకు బాగా రావడము, సినిమా రంగంలో బాగా, సాహిత్య రంగంలో బాగా డెవలప్ అవడము, బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల సంగీతం బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉందండి. రవి బుధుల కాంబినేషన్ వల్ల ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వాటిలో చదువులు బాగా వస్తాయి. విద్యార్థులకు బాగుంటుంది. మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మీకు 40 రోజుల పాటు కుజుడు పంచమస్థానం చూడడం వల్ల పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉందండి. మీకు చూడండి, కావాలి చూసి టెస్ట్ చేసుకోండి. మీకు కుజుడు యొక్క ప్రభావం ఉంది కాబట్టి, అంటే కుజుడు పంచమస్థానం చూస్తే వాళ్ళకి అవకాశాలు, పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఇస్తాడు. కుజుడు మంచివాడు కదా, అందుకే సుబ్రహ్మణ్యం కొలవండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాదండి, స్టాక్ మార్కెట్లో బాగా షైన్ అవ్వడము, సినిమా రంగంలో బాగా డెవలప్ అవడము, స్టాక్ మార్కెట్ అంటే ఇంకోటి చెప్పాలంటే కంప్యూటర్ రంగం, సాఫ్ట్వేర్ రంగం, రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అది మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త చూసుకోండి. శని ఆరోగ్యం చూస్తున్నాడు, అంత మంచిది కాదు. ఏదైనా 16-17 తారీఖులో చంద్రుడు పంచమాధిపతి సప్తమంలో ఉన్నాడు. మీ పిల్లల వలన మీకు ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యం కలుగుతుంది, వాళ్ళ ధనాన్ని మీకు పంపిస్తారు. అంతేకాకుండా శుభకార్యాలు చేస్తారండి మీరు, ధర్మకార్యాలు, శుభకార్యాలు, వివాహ శుభకార్యాలు కుదరడము, మీ భార్యాభర్తల అనురాగం చాలా బాగుండడము. ఇంకా చెప్పాలంటే మీకు బిజినెస్లకు సంబంధించిన సంస్థ వ్యాపారస్తులు చాలా బాగుండడం జరుగుతుంది, మంచిది జరుగుతుంది. 8వ భావంలో చంద్రుడు ఉన్నాడు. పంచమాధిపతి అష్టమంలో ఉండి 18-19 తారీఖులో ఉండి కుజ దృష్టి ఉంది. చంద్రమంగళ యోగం అంటే తలం కొంచెం ధనయోగం ఉంటుందండో, చూసుకోండి. 18-19 తారీఖులో ధనయోగం ఉంటుంది. అంటే మీకు రావాల్సిన సొమ్ము ఉంటుంది. అయితే మీకు ఎవరైనా ఇవ్వాల్సిన సొమ్ము వచ్చే బాకీలు వస్తాయి. పైగా 20-21 తారీఖులో చంద్రుడు భాగ్యంలో ఉన్నాడు. భాగ్యంలో చంద్రుడు గురుదృష్టి ఉంది. అంటే భాగ్యస్థాన గురుదృష్టి ఉందంటే గజకేసరి యోగంలో ఉండి మీకు తీర్థయాత్ర చేయబోతున్నారు. వ్యాపారం, మీ వ్యాపారం ఏ వ్యాపారం చాలా బాగుంటుందంటే ముందు ఫుడ్ బిజినెస్లు, వస్త్ర వ్యాపారులు, అలాగే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, మిల్క్ బిజినెస్, ఇవన్నీ బాగుంటాయండి. మిల్క్ ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్లో డెవలప్ అవుతారు. ముఖ్యంగా తీర్థయాత్రలు చేస్తారు, నదీ స్నానాలు, గంగా స్నానాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు చేస్తారు, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఉన్నతమైన విద్య రీత్యా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంది. మీకు భాగ్యస్థానం చాలా చాలా బాగుంది. 20-21 తారీఖుల్లో మీకు శుభాలు కలగబోతున్నాయి, విదేశ పర్యటన చేయబోతున్నారు. 22 తారీఖు దశమంలో చంద్రుడు ఉండడము, దశమానికి రవి బుధ శుక్రులు దృష్టి ఉండడం వల్ల 10th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు, 3వ భావంలో. అంటే మీకు ఉద్యోగ భద్రత ఉంటుందండి. లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్కి, అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటే ఆడిటర్స్, గొప్ప గొప్ప ఆడిటర్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. రచయితలు బాగా అద్భుతంగా ఉంటుంది. అంటే వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. 10th భావం ఎవరికైనా సరే చాలా బాగుంది. అంటే మీకు ఉద్యోగ భద్రత ఉంది. కష్టపడి కంటిన్యూస్గా చదివిన వాళ్ళకి ఇంటర్వ్యూస్లో బాగా
ఫేస్ చేసిన వాళ్ళకి బాగా అదృష్టం కలిసి రాబోతుంది, అద్భుతంగా ఉంది. ఏదైనా 9th హౌస్కి గురుదృష్టి ఉండడము, లాభస్థానానికి గురుదృష్టి ఉండడం వల్ల అదృష్టవంతులు మీరు మీనరాశి వాళ్ళు. ఎందుకంటే భాగ్యస్థానంలో గురుదృష్టి ఉండడం చాలా అదృష్టం. కుజుడు కూడా చూస్తున్నాడు. అందుకని మీరు భూములు కొనుక్కుంటారు. భూములు, వాహనాలు, గృహాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. లాభస్థానం కూడా గురుడు దృష్టి ఉంది కాబట్టి మీ అన్నయ్యలకు బాగుంటుంది. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ. డబ్బులు లేవురా అని అనుకోరు, మీ జతల రీత్యా లేవేమో కానీ బట్ వస్తాయి. చాలా బాగుందండి. ఇంకా 12వ భావంలో వచ్చేని అంత మంచివాడు కాదు, ఏలాంటి ప్రభావం జరుగుతుంది కాబట్టి మీకు అన్నీ రివర్స్ జరుగుతూ ఉంటాయి, కొద్ది ప్రాబ్లమ్స్ జరుగుతుంటాయి. అందుకనే ఆంజనేయ స్వామిని పూజించినా, 41 ప్రదక్షిణ చేసినా, ఆంజనేయ స్వామి దగ్గర దీపారాధన చేసినా, వెంకటేశ్వర దగ్గర దీపారాధన చేసినా సరే, అఖండమైన దీపారాధన ఖచ్చితంగా మంచి ఫలితాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకని మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. అన్ని రంగంలోనూ మీరు విజయం సాధిస్తారనడంలో సందేహం లేదు.